హలో ఎవ్రీవన్, మై సెల్ స్క్వాడ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దిస్ ఇస్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమ్యాషిక్ అండ్ వామ్ వెల్కమ్ టు వేదాంతు 8-9-10 ఛానల్. ఇన్ దిస్ సెషన్ మనము ఇంపాక్ట్ ఆఫ్ కొలోనియలిజం ఇన్ ఇండియా నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు వాట్ ఈజ్ కొలోనియలిజం? కొలోనియలిజం అంటే ఏంటి చెప్పండి, కమెంట్స్లో ఫాస్ట్గా చెప్పండి. కొలోనియలిజం అంటే ఏంటో ఫాస్ట్లీ. సో కొలోనియలిజం అంటే ఏంటంటే లైక్ ఒక కంట్రీ వేరే కంట్రీని ఆక్యుపై చేసుకొని అక్కడ వాళ్ళ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ దర్ కాలనీని కన్వర్ట్ చేసుకోవడం మనము కాలనైజేషన్ అని అంటాము. కంప్లీట్ కంట్రోల్ చేసేసుకోవడం. సో ఇండియాని బ్రిటిష్ కాలనీగా మార్చుకొని కంప్లీట్ కంట్రోల్ చేసుకుంది కదా. సో దానివల్ల ఇండియాలో ఏం ఇంపాక్ట్ జరిగింది అనే దాని గురించి ఈ లెసన్ మొత్తంలో మనం తెలుసుకోబోతున్నాం. దిస్ లెసన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు హిస్టరీ అర్థం కాదు కాబట్టి నేను ఈ లెసన్లో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇన్ దిస్ చాప్టర్ సో క్లాస్ 8లో మీరు ఆల్రెడీ కొలోనియల్ ప్రాక్టీసెస్ గురించి చదివారు. ఫారెస్ట్ ఎలా అఫెక్ట్ అయ్యాయో ఇండియాలో, సో అదంతా. సో ఈ చాప్టర్లో ఫారెస్ట్ ఒక్కటే కాదు, ఇండస్ట్రియల్ అండ్ లేబర్ పాలసీస్ కూడా ఎలా అఫెక్ట్ అయ్యాయి, మనుషుల జీవితం ఎలా అఫెక్ట్ అయింది అనే దాని గురించి కూడా మనం తెలుసుకుంటాం. సో స్టార్ట్ చేసేద్దాం మరి మన చాప్టర్. స్టార్ట్ చేసే ముందు యాజ్ ఆల్వేస్ యాజ్ యూజువల్ ఫాస్ట్గా ఫైర్ ఇమోజీస్ పెట్టేయండి. హౌ ఫారెస్ట్ వర్ యూజ్డ్ బిఫోర్ బ్రిటిష్ రూల్. సో బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఫారెస్ట్ని ఎలా యూజ్ చేసుకున్నారు అండ్ వచ్చాక ఎలా చూసుకున్నారు. సో ఈ లెసన్ మొత్తంలో మీకు 2 ఫేజెస్ కనిపిస్తాయి. ఒకటి చెప్తారు కదా, మనం అనుకుంటాం కరోనాకి ముందు కరోనాకి తర్వాత అని మనం అంటుంటాం కదా. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటో మనం ఇక్కడ చూస్తాము. ఫర్ ఏజెస్ ఆదివాసీస్ అండ్ విలేజర్స్ ఏవైతే ఉన్నాయో లివింగ్, సో వాళ్ళందరూ ఫారెస్ట్ దగ్గరలో ఫారెస్ట్లలో కూడా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఫారెస్ట్ నుంచి వాళ్ళ బేసిక్ నీడ్స్, వాళ్ళకి అవసరమైన ఏవైతే నీడ్స్ నెసెసిటీస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకు ఫారెస్ట్ నుంచి దొరికేవి. అందుకు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఫారెస్ట్ మీద డిపెండెంట్గా ఉండేవాళ్ళు, ఫారెస్ట్ దగ్గర ఉండేవాళ్ళు. సో ఇలా ఏమయ్యేది, వాళ్ళు ఫారెస్ట్కి ఓనర్స్ లాగా అయిపోయారు. బిఫోర్ బ్రిటిష్ రాకముందు ఇదంతా జరిగింది. సో ఫారెస్ట్లో వాళ్ళు హంటింగ్ చేసేవాళ్ళు. దే యూస్ టు హంట్ ఇన్ ద ఫారెస్ట్. హంటింగ్ చేసేవారు. వుడ్ ఏదైనా కట్టెలు గ్యాదర్ చేసేవాళ్ళు. వైల్డ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయి, హర్బ్స్ ఉంటాయి, అవన్నీ యూస్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న జంతువుల్ని పెంచడానికి ఆ గడ్డిని, ఆ ప్లాంట్స్ని యూజ్ చేసుకునేవాళ్ళు. కొన్ని ప్లేసెస్లో వాళ్ళు కట్ డౌన్ చేసి ట్రీస్ని బర్న్ చేసేవాళ్ళు. ల్యాండ్ మొత్తం ట్రీస్ కట్ చేసేసి ఫార్మింగ్ చేసుకునేవాళ్ళు. ల్యాండ్ కల్టివేషన్ చేయడానికి యూస్ఫుల్ అయ్యేలా క్రియేట్ చేసుకునేవాళ్ళు. ఇంకా వుడ్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ క్రియేట్ చేసుకునేవాళ్ళు. దీస్ పీపుల్ టుక్ ఓవర్ వాట్ ఎవర్ వాళ్ళకి ఏమేం పర్సనల్ నీడ్స్ కావాలో అన్నీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఫారెస్ట్ నుంచి తీసుకునేవాళ్ళు. వాళ్ళు వాటిని అమ్మడం, ఇంకా వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం, ఫారెస్ట్లో కొన్ని దొరికే వాటిని బయట తీసుకెళ్ళి అమ్మడం, అలాంటివి చేసేవాళ్ళు. లైక్ సాల్ట్, ఐరన్ అవన్నీ. సో డిడ్ నాట్ సెల్ ద అదర్ థింగ్స్ దట్ దే గాట్ ఫ్రమ్ ది ఫారెస్ట్. వాళ్ళు వుడ్ ఇలాంటివేంటి అమ్మేవాళ్ళు కాదు, వాళ్ళు స్వయం యూజ్ చేసుకునే వాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉండేది వుడ్తో. ఈవెన్ తో ది ఆదివాసీస్ అండ్ విలేజర్స్ సమ్టైమ్స్ క్లియర్డ్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ఫారెస్ట్ బై కటింగ్ డౌన్. తో వాళ్ళు ఫారెస్ట్ని, లార్జ్ ప్లేసెస్ ఫారెస్ట్లలో ఉంటాయి కదా, సో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఏరియాస్ని కల్టివేట్ చేయడానికి వాళ్ళు క్లియర్ డౌన్ చేసేవాళ్ళు, కట్ చేసేసేవాళ్ళు. బట్ కానీ ఇన్ ప్లేస్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంకా ఫార్మింగ్ చేసేవాళ్ళు, కల్టివేషన్ చేసేవాళ్ళు. ఎంత వాళ్ళు అక్కడ నుంచి ట్రీస్ కట్ చేసినా ఇంకా చాలా అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్. చూడండి, ఇండియాలో ఫారెస్ట్ చాలా పెద్ద పెద్ద ఫారెస్ట్ ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణలో మనం చూసుకుంటే నల్లమల్ల ఫారెస్ట్ ఎంత వైల్డ్ ఫారెస్ట్, దాంట్లో పులులు, సింహాలు చాలా చాలా ఉన్నాయి తెలుసా. ఎన్ని కృష్ణ జింకలు కూడా ఉన్నాయి నల్లమల్ల ఫారెస్ట్లో.
Sometimes there were tensions between farmers and tribal people ఓవర్ దిస్. ఇలా కట్ చేయడాన్ని, ఫారెస్ట్ ల్యాండ్ యూస్ ఎవరు చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఫార్మర్స్కి, ట్రైబల్ పీపుల్కి మధ్య గొడవలు జరిగేవంట. బట్ దీస్ ఫార్మర్స్ అండ్ ఆదివాసీస్, చూడండి ఆదివాసీస్కి ఫార్మర్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫార్మర్స్ ఏం చేస్తారు, ఓన్లీ ఫార్మింగ్ చేయడానికి మాత్రమే ఆ టైంలో ఫారెస్ట్ని యూస్ చేసుకుంటారు. బట్ ఆదివాసీస్ ఏంటి, వాళ్ళు ఫార్మింగ్కి యూజ్ చేసుకుంటారు, ఉండడానికి యూజ్ చేసుకుంటారు, వాళ్ళ ఇల్లు, ఫుడ్, షెల్టర్ అన్నీ వాటికి ఫారెస్ట్ నుంచే వస్తాయి. సో వన్ దే నీడెడ్ వుడ్, ఎప్పుడైతే వాళ్ళకు వుడ్ కావాలో దే కట్ ఓన్లీ ఓల్డ్ ట్రీస్, పాత ట్రీస్ ఓన్లీ కట్ చేసేవాళ్ళు. కొత్త అదే అవసరం లేని ఓల్డ్ ట్రీస్కి ఏంటి పెద్ద పెద్ద కొన్ని డ్రై అయిపోయి ఉంటాయి, అలాంటి ట్రీస్నే వీళ్ళు కట్ చేసేవాళ్ళు. అండ్ మిగతా ట్రీస్ అన్నిటినీ పెరగనిచ్చేవాళ్ళు. అంటే బాగా గ్రీనరీగా ఉండే ట్రీస్ని వీళ్ళు కట్ చేసేవాళ్ళు కాదు, అదే అన్యూస్ఫుల్ డ్రై అయిపోయి ఉంటుందో సో అలాంటి ట్రీస్నే వీళ్ళు కట్ చేసేవాళ్ళు. లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ఫారెస్ట్ని ఎలా పడితే అలా కట్ చేసేవాళ్ళు కాదు, ఓన్లీ చాలా ప్లాన్డ్గా కొంచెం ఏరియాస్ని కట్ చేసుకుంటూ, కొంచెం ప్యాచెస్ ఏరియాస్ని కట్ చేసుకుంటూ కల్టివేట్ చేసుకుంటూ ఉన్నారు. సో దట్ ఎందుకంటే ఫారెస్ట్ మొత్తం డిస్ట్రాయ్ చేయకూడదు అనే ఉద్దేశంతో. టైం టు టైం ఏమవుతుంది, సో ఎవరైతే ఫారెస్ట్లో ఉంటున్నారో వాళ్ళకి ఫారెస్ట్ ఒక వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చింది. అదేంటంటే యానిమల్ స్కిన్స్. వాళ్ళకి ఏమైంది తర్వాత, యానిమల్ స్కిల్స్ విలువ తెలిసింది. ఇప్పుడు చూడండి టైగర్, పులి చర్మం, సో ఇలాంటివి ఎంత కాస్ట్లీ తెలుసా. ఇంకా ఎలిఫెంట్ ఏదైతే టస్క్స్ ఉంటాయో, ఎలిఫెంట్ టస్క్ ఉంటాయి కదా, సో ఆ టస్క్స్ చాలా దాంతో ఆయుధాలు తయారు చేస్తారు. దే ఆర్ అండ్ ఇప్పుడైతే హైలీ కాస్ట్లీ. బట్ ఇప్పుడైతే అలాంటి వాటిని అలా చేసామనుకోండి సో జైల్లో వేస్తారు స్మగ్లింగ్ చేస్తున్నందుకు. సో ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. హనీ అలాంటి ఎనిమల్ స్కిన్స్, హనీ అలాంటివన్నీ వాళ్ళకి ఫారెస్ట్ నుంచి దొరకడం స్టార్ట్ అయిపోయాయి. సో వాళ్ళు ఏం చేశారు, కింగ్స్కి, ఎంపరర్స్కి వీటన్నిటిని గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఫార్మర్స్ హూ కల్టివేటెడ్ ల్యాండ్ ఇన్ ద ఫారెస్ట్ సమ్ టైమ్స్ ఆల్సో పెయిడ్ ట్యాక్సెస్. ఈ మిగతా బయట ఉండే ఫార్మర్స్ ఎవరైతే ల్యాండ్ ఫారెస్ట్లో కల్టివేట్ చేసేవాళ్ళు కదా, వాళ్ళు ట్యాక్స్ కూడా పే చేసేవాళ్ళు. చాలా ఆదివాసీస్ ఏంటి, ఇలాంటి టెక్నిక్స్ని యూజ్ చేసే షిఫ్టింగ్, జుమ్ కల్టివేషన్, ఇలాంటి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఏం చేసేవాళ్ళు అక్కడ ఫార్మింగ్ చేసేవాళ్ళు. అండ్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళకి ఏమీ రూల్స్ క్రియేట్ చేయలేదు, వాళ్ళ మీద కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేయలేదు. బికాజ్ ఫారెస్ట్లో ఉండేవాళ్ళు డిడెంట్ థ్రెటన్ ద సెక్యూరిటీ ఆఫ్ ది కింగ్డమ్స్. ఎందుకంటే ఫారెస్ట్లో ఉండే వాళ్ళతో ఈ కింగ్డమ్లో ఉంటాడు కదా, సో ఆ కింగ్కి ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి, ఏం ప్రాబ్లం ఉండదు కదా. సో మెనీ సెంచురీస్ ద ఆదివాసీస్ లివ్డ్ ఇన్ హార్మోనీ. చాలా టైం వరకు ఆదివాసీస్ అందరూ కలిసి ఉండేవాళ్ళు, ఫారెస్ట్లలో ఉండేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏవైతే డైలీ నీడ్స్ కావాలో ఆ డైలీ నీడ్స్ అన్నీ వాళ్ళకు యూజ్ అయ్యేవి. అండ్ స్లోగా వాళ్ళు ఫారెస్ట్ని అందుకే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఫారెస్ట్ని వాళ్ళ అమ్మలాగా వాళ్ళు ఫారెస్ట్ని పూజిస్తారు. సో బ్రిటిషర్స్ వచ్చాక ఫారెస్ట్ ఇప్పుడు ఎలా యూజ్ చేయడం మొదలుపెట్టారు. ద సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది బ్రిటిష్ రూల్లో. ఈ సిచ్యువేషన్ మొత్తం చూడండి, కింగ్స్ ఎప్పుడు ఆదివాసీస్ ఏరియాలో వెళ్ళలేదు, వాళ్ళు ఇంటర్ఫియర్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే దట్స్ నాట్ రిలేటెడ్ టు కింగ్డమ్ కాబట్టి వాళ్ళు ఫారెస్ట్లలో ఏమీ చేసేవాళ్ళు కాదు. అట్ ద టైం కోల్కతా, ముంబై ఇలాంటి సిటీస్ చాలా బాగా గ్రో అయ్యేవి. గవర్నమెంట్ ఏంటి, రైల్వే ట్రాక్స్, థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ రైల్వే ట్రాక్స్ అనేది కంట్రీ మొత్తంలో వేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. పెద్ద షిప్స్ ఏవైతే ఉన్నాయో కట్టారు, మైన్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ చేశారు. అండ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వుడ్ ఏదైతే ఉందో, చాలా లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వుడ్. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆ కాలంలో రైల్వే ట్రాక్స్కి మధ్యలో ఉంటాయి కదా, సో ఒక ట్రాక్ ఇంకో ట్రాక్కి మధ్యలో
సో ఒక ట్రాక్కి ఇంకో ట్రాక్కి మధ్యలో ఇక్కడ వుడ్తో వేసేవాళ్ళు అవి చెక్కలు. సో వాటి కోసం వాళ్ళకి చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ వుడ్ అనేది అవసరమైంది. సో ఆ వుడ్ అవసరం అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేశారు, సో ద ట్రేడ్ ఇన్ టింబర్ ఇంక్రీజ్డ్. ఆ వుడ్ అవసరం అవ్వడం వల్ల ఈ టింబర్ ఏదైతే అమ్మడం ఏదైతే ఉందో అది కూడా ఇంక్రీజ్ అయిపోయింది. చూడండి, నీడ్ ఎక్కడైనా ఇంక్రీజ్ ఉందనుకోండి, సప్లై ఇంక్రీజ్ చేశారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, సప్లై ఇంక్రీజ్ చేసిన వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అదే బిజినెస్ అంటే. సో రైల్వే స్లీపర్స్ అదేదైతే ఇందాక చెప్పాను కదా, మధ్యలో 2 రైల్ ట్రాక్స్కి మధ్యలో ఏవైతే స్లీపర్స్ వేస్తారో, సో ఆ స్లీపర్స్ గురించి ఇక్కడ చూడండి. బ్యాంబూ ర్యాప్స్ ఫర్ బీయింగ్ ఫ్లోటెడ్ డౌన్ ది కెస్సాలాంగ్ రివర్ చిటగాంగ్ హిల్ ట్రాక్స్. సో ఈ బ్యాంబూస్ అన్నీ ఏం చేస్తున్నారు, ఒక్క చోటు నుంచి ఇంకో చోటికి రివర్ ద్వారా, కెసలాంగ్ రివర్ అంట ఇది, ఈ రివర్ ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. జస్ట్ ఫ్లోట్ అవ్వడానికి వదిలేస్తున్నారు. ఎందుకంటే అవి ఆల్రెడీ రివర్ ఫ్లో ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ వెళ్ళిపోతుంది, అండ్ డ్యామ్స్ అవి ఇవి అక్కడే కడుతున్నారు కాబట్టి దే కెన్ ఈజీలీ యూజ్ దట్ కాబట్టి ఓకే, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అది. స్లీపర్స్ ఫర్ రైల్వేలో మనం చూసుకుంటే రైల్వేస్కి కావాల్సిన స్లీపర్స్ చూడండి. 1879లో దేర్ వర్ ఆల్మోస్ట్ 8,000 కిలోమీటర్స్ ఆఫ్ రైల్వే లైన్స్ ఉన్నాయి. 1879లో ఎన్ని, 8K అంటే 8,000 కిలోమీటర్స్ ఉన్నాయి. 1910 వచ్చేసరికి మోర్ దాన్ 50K కిలోమీటర్స్ ఆఫ్ రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో చేసేసారు. 8K ఇక్కడ, 50K ఇక్కడ, చూడండి డబల్ కంటే ఎక్కువ. ఇట్ ఈజ్ లైక్ చాలా మల్టిపుల్ ఫోల్డ్స్ ఇంక్రీజ్ అయిపోయింది రైల్వే లైన్స్ క్రియేషన్. ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ 1 crore వుడెన్ స్లీపర్స్ అనేవి అవసరం పడ్డాయి ఈ రైల్వే స్లీపర్స్ కోసం. సో ఆ వుడ్ ఫర్ ది స్లీపర్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చేదంటే ఫారెస్ట్ నుంచి వచ్చేది. హిమాలయాలో ఉండే ఫారెస్ట్ నుంచి వచ్చేది, టెరాయి రీజియన్స్లో ఉండే ఫారెస్ట్ నుంచి వచ్చేది. వుడ్ వాజ్ ఆల్సో కట్ అండ్ సోల్డ్ ఇన్ హ్యూజ్ క్వాంటిటీస్. పెద్ద క్వాంటిటీస్లో వుడ్ని కట్ చేసేవాళ్ళు అండ్ సోల్డ్ చేసేవాళ్ళు బిల్డింగ్స్ కోసం, మైన్స్ కోసం, షిప్స్ కట్టడానికి. సో టింబర్ ట్రేడర్స్ ఏం చేసేవాళ్ళు, కొంతమంది వర్కర్స్ని హైర్ చేసేవాళ్ళు. ఆ వర్కర్స్ ఈ పనులు చేసేవాళ్ళు ఫారెస్ట్ కాంట్రాక్టర్స్గా ఇచ్చేసి. సో మీరు పుష్ప మూవీలో చూసారు కదా, ఎలాగైతే ఆ ఎర్రచందనం ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేయడానికి మనుషుల్ని తీసుకెళ్లే వాళ్ళు కదా. సో సేమ్ అలాగే ఎలా మనుషుల్ని అయితే తీసుకెళ్లే వాళ్ళు కూలీ కోసం, వీళ్ళని కూడా సేమ్ అలాగే తీసుకెళ్లే వాళ్ళు ఆ టింబర్ కట్ చేయడం కోసం. బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ బ్రిటిష్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా లార్జ్ ప్రాఫిట్స్ వచ్చాయి ఈ ట్రేడ్ వల్ల. తీసుకెళ్ళడం అమ్ముకోవడం. సో ద గవర్నమెంట్ వుడ్ హోల్డ్ ఆక్షన్స్ టు సెల్ ది కాంట్రాక్ట్స్ ఫర్ కటింగ్ ఫారెస్ట్. సో గవర్నమెంట్ ఏం చేసేది, ఆక్షన్స్ పెట్టేదంటే అది అంటారు కదా, వాటా కాదు, వాట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్, దాన్ని తెలుగులో ఏదో అంటారు. ఆక్షన్ అంటే ఇట్స్ లైక్ ఆక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు కాంట్రాక్టర్స్ అందరూ ఉంటారు, గవర్నమెంట్ చెప్తుంది లైక్ ఇంత మీకు టెండర్ మేము వేస్తున్నాము. ఎవరు కాంట్రాక్టర్స్ అయితే లైక్ ఒక డీలింగ్ అనేది జరుగుతుంది వాళ్ళ మధ్య, గవర్నమెంట్ అండ్ కాంట్రాక్టర్స్ మధ్య. సో ఒక కాంట్రాక్టర్గా ఆ డీల్ వచ్చేస్తుంది. అలా ఎవరైతే ఫారెస్ట్ని కట్ డౌన్ చేసి వీళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళో ఈ ట్రేడ్లో, వాళ్ళ కాంట్రాక్టర్స్ కోసం వీళ్ళు ఆక్షన్స్ చేసేవాళ్ళు. కాంట్రాక్టర్స్ ఏం చేసేవాళ్ళు, చాలా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ పే చేసేవాళ్ళు ఈ కాంట్రాక్ట్స్ని తెచ్చుకోవడానికి. ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలాగైతే కంపెనీస్ డీల్ చేసుకుంటాయి కదా ప్రాజెక్ట్ విన్ అవ్వడానికి, సో ఆ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కాంట్రాక్ట్స్ కోసం దే యూస్ టు విన్ కాంట్రాక్ట్స్. సో ది గవర్నమెంట్ దీనివల్ల ఏమవుంది, గవర్నమెంట్కి చాలా మనీ అనేది వచ్చింది ఈ ఆక్షన్ వల్ల.
ఫారెస్ట్ ఇన్ డేంజర్ అంటే ఎలా చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది ఒక 5 పీపుల్ కాంట్రాక్టర్స్ ఉన్నారు అనుకోండి, ఒక ఏరియా ఉంది. సో ఒక ఫారెస్ట్లో ఒక ఏరియా ఉంది. సో ఈ ఏరియాలో బాగా మంచి క్వాలిటీ టింబర్ ఉందనుకోండి, ఈ 5 మెంబర్స్ కాంట్రాక్టర్స్ ఏం చేస్తారు, గవర్నమెంట్ బిడ్డింగ్ చేస్తుంది, బిడ్ చేస్తారు ఈ 5 కాంట్రాక్టర్స్. అంటే మేము ఇంత డబ్బులు ఇస్తాం మీకు, ఈ ఏరియా మొత్తం ఇన్ని రోజుల వరకు, ఒక 1 year వరకు మాకు ఇచ్చేయండి ఈ ఏరియా మొత్తం, ఆర్ ఒక 6 months వరకు ఇచ్చేయండి ఈ ఏరియా మా కోసం, మేము దాంట్లో మేము ఏదో చేసుకుంటాం, మేము బిజినెస్ చేసుకుంటామని. సో ఎవరైతే హై ప్రైస్ చెప్తారో ఈ ఏరియాకి, సో దే విల్ విన్ దట్ ఏరియా అండ్ వాళ్ళు అక్కడ. సో ఇలా ఈ ఎవరైతే విన్ అవుతారో ఈ బిడ్డర్స్, వీళ్ళు చెప్తున్నారు కదా, సో వీళ్ళు గవర్నమెంట్కి పే చేస్తారు మనీ, ఆల్ దిస్ మనీ పే చేసి వీళ్ళు తర్వాత దీంట్లో నుంచి ఎంత ఎర్నింగ్స్ అమ్ముకొని అప్పుడు వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఫారెస్ట్ ఇది ఒక బిజినెస్ అన్నమాట. ఫారెస్ట్ ఇన్ డేంజర్ అండ్ ది నీడ్ టు ప్లాంట్ న్యూ ట్రీస్. దీనివల్ల ఏమైపోయింది, ఫారెస్ట్ డేంజర్లో వచ్చేసింది అండ్ ఇంకా న్యూ ట్రీస్ ప్లాంట్ చేసే అవసరం పడిపోయింది. సో బ్రిటిష్ గవర్నమెంట్ స్టార్టెడ్ గెట్టింగ్ వరీడ్, ఎందుకంటే టింబర్ ట్రేడ్ ఏమో ఇంక్రీజ్ అయిపోతుంది, ఇక్కడ చూస్తే వుడ్ ఏమో డిక్రీజ్ అయిపోతుంది. దేర్ వుడ్ ఇట్ గెట్ వుడ్ ఫర్ ఇట్స్ ఫ్యూచర్ రైల్వేస్. ఎక్కడి నుంచి వస్తుంది మనకు వుడ్, ఫ్యూచర్ రైల్వేస్ కోసం, షిప్స్ కోసం, హౌసెస్ కోసం అని ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఇక్కడ చూడండి, సేమ్ పుష్ప మూవీలో వాళ్ళు ఎలాగైతే కట్ చేస్తారు కదా, సేమ్ అలానే చూడండి ఇక్కడ వర్కర్స్ అందరూ కట్ చేస్తున్నారు. కన్వర్టింగ్ సాల్ లగోస్ ఇంటూ సాల్, ఒక టైప్ ఆఫ్ వుడ్ ప్లాంట్స్, వుడ్ ట్రీస్, ఇంటూ స్లీపర్స్. ఇక్కడ చూడండి వీటన్నిటిని కట్ చేసేస్తున్నారు, సాల్ ప్లాంట్స్ని కట్ చేస్తారు. ఇది సింగభూమ్ ఫారెస్ట్ చోటా నాగ్పూర్లో అంట, చోటా నాగపూర్లో సింగభూమ్ ఫారెస్ట్లోని ఇలా కట్ చేస్తున్నారు. ఆదివాసీస్ని హైర్ చేసుకునే వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ట్రీస్ని కట్ చేయడానికి అండ్ స్మూత్ ప్లాంక్స్ని చేయడానికి, రైల్వే స్లీపర్స్ని చేయడానికి. అట్ ద సేమ్ టైమ్ దే వర్ నాట్ అలౌడ్ టు కట్ దీస్ ట్రీస్ టు బిల్డ్ దేర్ ఓన్ హౌసెస్. చూడండి, ఆదివాసీస్ని హైర్ చేసుకునే వాళ్ళు ఇవి కట్ చేయడానికి, కానీ సేమ్ ఈ వుడ్తోనే ఆదివాసీస్ ఇల్లు కట్టుకోకూడదంట. సో అలాంటి పిచ్చి పిచ్చి రూల్స్ అన్నీ పెట్టేవాళ్ళు. మన కంట్రీలోనే వచ్చేసి ఆదివాసీస్ ఫారెస్ట్లోకే వచ్చారు. ఫారెస్ట్లోకి వచ్చేసి వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళని ఇల్లు కట్టుకోవద్దు అని చెప్తున్నారు. ఫారెస్ట్ ఈజ్ దేర్ హౌస్ కదా. సో ర్యాపిడ్లీ ద గవర్నమెంట్ ఫెల్ట్ దట్ ఇట్ షుడ్ డూ సంథింగ్ టు ఎన్జూర్ అ రెగ్యులర్ సప్లై ఆఫ్ ఫుడ్. ఏం చేయాలి, సో గవర్నమెంట్ ఏమనుకుంది, కంటిన్యూ సప్లై కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంది. సో ఏం చేసింది, న్యూ ట్రీస్ని ప్లాంట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడైతే కట్ చేసేసారో ట్రీస్, ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త కొత్త ట్రీస్ని ప్లాంట్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ గవర్నమెంట్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లాంటింగ్ ట్రీస్ దట్ వర్ యూస్ఫుల్ టు కామన్ పీపుల్. మ్యాంగో, మహువా, నీమ్ ట్రీ ఏదైతే నార్మల్ పీపుల్కి యూజ్ అవుతుందో దాన్ని కాదు, కమర్షియల్ మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో అలాంటి వుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇట్ బిగాన్ టు ప్లాంట్ ట్రీస్ లైక్ టేక్ ట్రీస్, పైన్ ట్రీస్, శాండిల్వుడ్ ట్రీస్ కూడా ఏంటి ఇప్పటికీ కూడా రెడ్ శాండిల్వుడ్లో 2 types ఉంటాయి, రెడ్ శాండిల్వుడ్, ఎర్ర చందనం అని అంటాం కదా. సో మనం ఆల్రెడీ పుష్ప మూవీలో చూసిన వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటుంది. అండ్ వేరే శాండిల్వుడ్ కూడా ఉంటుంది, ఎల్లో శాండిల్వుడ్. సో ఎల్లో శాండిల్వుడ్ ఏంటి, బ్యూటీ ప్రోడక్ట్స్లో యూజ్ చేస్తారు అండ్ అది కూడా చాలా కాస్ట్లీ. సో ఇలాంటి మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో అవి యూజ్ చేయడం స్టార్ట్ చేసేసింది. సో ద గవర్నమెంట్ సెట్స్ అప్ అ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ ఏం చేసింది, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం సెటప్ చేసేసింది. ద గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని 1864లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని సెటప్ చేసింది. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, కొత్త లాస్, కొత్త రూల్స్ అనేవి ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి స్టార్ట్ చేసింది. సో ఈ రూల్స్ అన్నీ ఉన్నాయి కదా, బట్ ఆల్సో ఇట్ ట్రైడ్ టు ఎన్ష్యూర్ దట్ ఓల్డ్ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో డిడ్ నాట్ వ్యానిష్, కంప్లీట్గా వ్యానిష్ అవ్వకూడదు, బట్ వర్ కట్ మోర్ కేర్ఫుల్లీ.
ఏంటి ఓల్డ్ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా వ్యానిష్ అవ్వకూడదు, జాగ్రత్తగా వాటిని కట్ చేయడం స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లాస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ చేశాయి. సో ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, ఫెల్ట్ ది ఫారెస్ట్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది పీపుల్ లివింగ్ ఇన్ ఆర్ నియర్ దెమ్. వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ని కంట్రోల్గా కట్ చేయాలి, ఎలాగంటే అలా కట్ చేయకూడదు, ఇంకా కొత్త ప్లాన్స్ కూడా ప్లాన్ చేయాలి ఏవైతే కమర్షియల్ పర్పస్లో యూజ్ అవుతాయో, మార్కెట్లో దేనికైతే డిమాండ్ ఉన్నాయో అలాంటి ట్రీస్ వేయాలి అని అనుకున్నారు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారు, ఫారెస్ట్లో ఉంటున్న పీపుల్ నుంచి కాపాడాలి అని అనుకున్నారు. అంటే ఈ ఆదివాసీస్ ఫారెస్ట్ లోపల ఉంటున్న పీపుల్స్ని అండ్ ఫారెస్ట్కి నియర్లో ఉంటున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే కాపాడాలి అని అనుకున్నారంట. సో బేసిక్గా వీళ్ళు ఏం చేశారంటే ఫారెస్ట్ మొత్తానికి ఒక ఫారెస్ట్తో ఒక బిజినెస్ చేస్తున్నారు, అందులో ఉన్న వుడ్ అమ్ముకొని. అండ్ ముందు నుంచి అందులో ఉంటున్న వాళ్ళ మీద వీళ్ళు కంట్రోల్ తీసుకొని వీళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఈ ఆదివాసీస్తో అది చేస్తున్నారు. సో చూడండి, ఇది ఏంటి, ఇలా చేస్తే ఏముంది, ఆదివాసీస్కి చాలా ఇంకా కోపం వచ్చేసింది. సో అప్పుడు ఆదివాసీస్ ఏం చేశారు, దే స్టార్టెడ్ రివోల్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే వాళ్ళకి ఎదురు తిరగడం, వాళ్ళకి అగెయినిస్ట్గా వెళ్ళి పోరాటాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. వీ హ్యావ్ సీన్ హౌ ద కండిషన్స్ ఆఫ్ ది ఆదివాసీ ఫార్మర్స్ హూ లివ్డ్ ఇన్ ద జంగల్. చూడండి, ఆదివాసీ ఫార్మర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో ఈ ఫారెస్ట్లో బ్రిటిష్ టైమ్స్లో వాళ్ళ లైఫ్స్ చాలా దారుణంగా మారిపోయాయి. మారిపోయాయంట. ద బేగా, మురియా, గోండ్, భీల్ ఇవన్నీ అంటే ట్రైబ్ నేమ్స్. మధ్యప్రదేశ్లో ఉండే ట్రైబ్స్, ఛత్తీస్గఢ్లో ఉండే ట్రైబ్స్ ఇవన్నీ. కోయా, రెడ్డి, కోలం ట్రైబ్స్ అందరూ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి చెందినవి. సౌరా ఆదివాసీస్ ఒరిస్సాకి చెందిన ట్రైబ్స్ వర్ నో లాంగర్ ఏబుల్ టు ప్రాక్టీస్ దేర్ ఓల్డ్ ఫార్మ్స్ ఆఫ్ కల్టివేషన్. సో ఈ ట్రైబ్ వాళ్ళందరూ ఏంటి, వాళ్ళు ముందు ఎలాగైతే కల్టివేట్ చేసుకునే వాళ్ళు, కోయా, రెడ్డి, కోలం, ఐఎమ్ జస్ట్ హైలైటింగ్ ద ట్రైబ్ సో దట్ యూ మస్ట్ నో. సౌరా. సో ముందు ఎలాగైతే కల్టివేట్ చేసుకునే వాళ్ళు అలా కల్టివేట్ చేయడానికి వీళ్ళకు పాసిబుల్ అవ్వలేదు. దేవర్ ఫోర్స్డ్, వాళ్ళేంటి చాలా ఫోర్స్ చేశారు టు బికమ్ లేబరర్స్. చూడండి, ఎప్పుడైతే వీళ్ళు ఓన్గా ఫార్మ్స్లో కల్టివేట్ చేసుకునే వాళ్ళు అప్పుడు వాళ్ళు ఓనర్స్, కానీ వీళ్ళని ఏం చేసేసారు, లేబరర్స్గా చేసేసారు అక్కడ. ఓకే, for contractors, or they were forced to work as bonded laborers. అంటే మీరు ఖచ్చితంగా ఇన్ని రోజుల వరకు వర్క్ చేయాలి అని బాండ్ రాయించుకుంటారు, వాళ్ళతో బాండ్ రాయించుకొని అలానే వర్క్ చేస్తారు. మనీ లెండర్స్ ఇవన్నీ చేసేవాళ్ళు. ఆర్ ఫార్మర్స్ హూ హ్యాడ్ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి వచ్చిన వాళ్ళతో ఇలా చేయించేవాళ్ళు. నౌ దట్ ది రోడ్స్, రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో హ్యాడ్ రీచ్డ్, అన్ని ప్లేసెస్లో వాళ్ళని బిల్డ్ చేసేసారు. అండ్ ఇప్పుడు ఏమైంది, ఈజీ ఫర్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు సెటిల్ డౌన్ ఇన్ ఆదివాసీ ఏరియాస్. ఇప్పుడు చూడండి ఏమైంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయింది. రైల్వే ట్రాక్స్ అన్నీ ఈ ఫారెస్ట్కి దగ్గరలో రైల్వే ట్రాక్స్ కట్టేశారు, అన్ని చోట్ల రైల్వే ట్రాక్స్ కట్టేశారు. కట్టడం వల్ల ఏమైందంటే బయటి వాళ్ళు వచ్చేసి ఈ ఫారెస్ట్ ఏరియాస్లో, ఆదివాసీ ఏరియాస్లో ఉండడం స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళ ల్యాండ్ మీద కంట్రోల్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ద పవర్ ఆఫ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పవర్ ఇంక్రీజ్ అయిపోయింది. దే స్టార్టెడ్ బీటింగ్ అప్ పీపుల్ ఫర్ స్మాలెస్ట్ రీజన్స్. సో మీరు RRR మూవీలో చూసారు కదా ఆదివాసీస్. సో ఆదివాసీస్తో ఎలా వాళ్ళు ట్రీట్ చేశారో ఆదివాసీస్తో చూసారు కదా మీరు RRRలో. సో వీళ్ళు బ్రిటిషర్స్ ఏంటంటే దే లైక్ హార్ట్లెస్ పీపుల్ దే ఆర్ మోస్ట్లీ అని మనం చెప్పొచ్చు. ఆ టైంలో దే హ్యావ్ అలా చేశారు వాళ్ళు మనతో. సో ఫోర్స్డ్ దెమ్ టు పే ఫైన్స్.
వాళ్ళని కొట్టేవాళ్ళు చిన్న చిన్న రీజన్స్కి, వాళ్ళతో ఫైన్స్ కట్టించుకునే వాళ్ళు. దే ఆల్సో ఫోర్సిబ్లీ ఎంటర్డ్ ఇన్ టు పీపుల్ హోమ్స్ టు టేక్ అవే దేర్ బిలాంగింగ్స్. వాళ్ళు ఇంకా ఏం చేశారు, ఫోర్స్డ్గా ఇళ్ళలోకి దూరేసి వాళ్ళ వస్తువులన్నీ తీసేసుకునే వాళ్ళు. చూడండి ఎలాంటి పనులు చేసేవాళ్ళు. ది ఇల్ ట్రీటెడ్ విమెన్ని కూడా సరిగా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. ఇంకా లంచం తీసుకునే వాళ్ళు, ఫ్రీ లేబర్ అంటే వీళ్ళని పని చేయించుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఆల్ దిస్ ఏంటి కామన్గా అయిపోయింది స్లోగా. ఆదివాసీస్ స్టార్టెడ్ ప్రొటెస్టింగ్ అగైన్స్ సచ్ అట్రోసిటీస్. సో చాలా ప్లేసెస్లో ఆదివాసీస్ ఏం చేశారు, దానికి వ్యతిరేకంగా పోరాడడం స్టార్ట్ చేశారు. డ్యూరింగ్ ఈ ప్రొటెస్ట్ల టైంలో దే వుడ్ బర్న్ డౌన్ మెనీ పోలీస్ స్టేషన్స్. వాళ్ళు ఏం చేశారు, చాలా పోలీస్ స్టేషన్స్ని కాల్ చేశారు. పోస్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అండ్ హౌసెస్ ఆఫ్ ది మనీ లెండర్స్ని ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇళ్ళని, ఆ ఆఫీసెస్ని కాల్ చేశారు. మనీ లెండర్స్ హౌసెస్ని కాల్ చేశారు. చాలా ప్లేసెస్లో దే వుడ్ సెట్ ఫైర్ టు ద ఎంటైర్ జంగుల్. మొత్తం అడవినే కాల్ చేసేవాళ్ళు. అలాంటి ప్రొటెస్ట్ చేశారు బై ది సాంథ్లాల్ ఆదివాసీస్. జార్ఖండ్లో ఉన్న ఆదివాసీస్ ఇలాంటివి చేశారు 1856లో. కోయా ఆదివాసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇలానే చేశారు 1880, 1922, 1922లో. మారియా అండ్ మురియా ఆదివాసీస్ ఆఫ్ బస్తర్ 1910లో. మారియా అండ్ మురియా బస్తర్ ప్లేస్లో మారియా అండ్ మురియా ఆదివాసీస్ కూడా ఇలానే చేసేవారు. బై ది గోండ్ అండ్ కోలం ఆదివాసీస్ కూడా ఇలానే చేసేవాళ్ళు. ఇక్కడ సంథాల్ రివాల్ట్ గురించి మనకి ఇచ్చారు చూడండి. సంథాల్స్, జార్ఖండ్లో ఉండే సంథాల్ అనే ఇట్స్ ఒక ట్రైబ్ నేమ్ అనమాట సంథాల్స్ అని. సంథాల్స్ వాళ్ళు ఏం చేశారంటే హ్యాడ్ బీన్ రెసిస్టింగ్ అండ్ బ్రిటిష్ రూల్కి అగైనెస్ట్గా వాళ్ళు ముందు నుంచి ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. 1855 to 56లో ఏం జరిగిందంటే దేర్ వాజ్ ఎ హ్యూజ్ రివాల్ట్, పెద్ద రివాల్ట్ జరిగింది. దీంట్లో వీళ్ళు ఏం చేశారు, విచ్ ద సంథాల్ స్టార్టెడ్ లూటింగ్ అండ్ కిల్లింగ్ ద జమీందార్స్. వాళ్ళు ఏం స్టార్ట్ చేశారు, మనీ లెండర్స్ని అండ్ జమీందార్స్ని దోచుకోవడం అండ్ చంపేయడం స్టార్ట్ చేశారు. ద సంథాల్స్ ఎవరైతే ఉన్నారో డిక్లేర్డ్ దట్ బ్రిటిష్ రూల్ ఏంటి ఎండ్ అయిపోయింది అని డిక్లేర్ చేసేసారు. దే వాంటెడ్ టు మేక్ అ ఫ్రీ స్టేట్ ఫర్ ది సంథాల్స్. వాళ్ళు ఏమనుకున్నారు, ఓన్లీ మన సంథాల్స్ కోసం మాకు సెపరేట్ స్టేట్ కావాలి అని వాళ్ళు చెప్పారు. బట్ దే వర్ ఆర్మ్డ్ ఓన్లీ విత్, వాళ్ళ దగ్గర ఏముండేవి, సేమ్ గైజ్ ఇక్కడ మొత్తం RRR మూవీ మీరు ఇమాజిన్ చేసుకోండి. ఆ మూవీస్లో ఎలా వాళ్ళ దగ్గర ఏమి పెద్ద పెద్ద మెషిన్ గన్స్ అలాంటివి ఏం లేవు, బోస్, ఆరోస్ ఓన్లీ అవి ఉండేవి వాళ్ళ దగ్గర. అండ్ వెర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, ఇంకేంటి వాళ్ళు అంత స్ట్రాంగ్గా కూడా ఉండేవాళ్ళు కాదు టు స్టాండ్ అగైన్స్ ద గన్ బేరింగ్ బ్రిటిష్ ఆర్మీ. చూడండి బ్రిటిషర్స్ దగ్గర గన్స్ ఉండేవి, వీళ్ళ దగ్గర ఏంటి బోస్ ఉండేవి, అదే ఏమంటారు బాణాలు ఉండేవి, ఆరోస్ ఉండేవి. సో బ్రిటిషర్స్ దగ్గర గన్స్ ఉండేవి. సో దానికి ముందు దే కుడంట్, వాళ్ళేంటి దాని ముందు వాళ్ళు ఫేస్ చేసేవాళ్ళు కాదు, ఫేస్ చేయలేకపోయేవాళ్ళు. బై ది ఎండ్ ఆఫ్ ఎ ఫియర్స్ బ్యాటిల్ 15,000 సంథాల్స్ ఏంటి చనిపోయారు. అండ్ దానివల్ల ఏంటి ఈ సంథాల్ రివాల్ట్ ఏదైతే ఉందో అది మొత్తం చల్లబడిపోయింది. బిర్సా ముండా అనే ఇంకో ట్రైబ్ మళ్ళీ రివాల్ట్ చేశారు చూడండి 1874 అండ్ 1901లో. ఈ టైంలో 1874 to 1901లో ముండా ఆదివాసీస్ ఎవరైతే ఉన్నారో చోటా నాగ్పూర్ ప్లాటూలో ఉండే ఈ ఆదివాసీస్, జార్ఖండ్ స్టేటే అది కూడా, కేమ్ టుగెదర్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అ యంగ్ మ్యాన్ నేమ్డ్ బిర్సా. సో ఈ బిర్సా అనే ఒక ఆయన ఏం చేశాడంటే ఈ ఆదివాసీస్ అందరికీ లీడర్గా బిహేవ్ చేసి వాళ్ళను ఒక చోట చేర్చాడు రివోల్ట్ కోసం బ్రిటిష్కి అగైనెస్ట్గా. దే వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నమెంట్.
వాళ్ళు ఏమనుకున్నారు, ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలాగైనా దాని నుంచి బయటపడాలి అని అనుకున్నారు. దట్ ఈ జమీందార్స్ని, మనీ లెండర్స్ని, కోర్ట్స్ ఆఫ్ లాస్ని, వీళ్ళందరూ ఏం చేస్తారు, జమీందార్స్, మనీ లెండర్స్, కోర్ట్స్, ఈ ముండా ట్రైబ్ వాళ్ళని ఏం చేశారు, వాళ్ళ రైట్స్ అన్నీ తీసేసుకున్నారు. ఫారెస్ట్ మీద వాళ్ళకి ఏమీ రైట్ లేదు అని చెప్పారు. బిర్సా ఏం చెప్పాడంటే, భగవాన్, గాడ్ అండ్ పీపుల్ ఫాలోడ్ ఎవ్రీ వర్డ్ హీ సెడ్. బిర్సా వాజ్ థాట్ ఆఫ్ యాజ్ భగవాన్. బిర్సాని వీళ్ళందరూ ఈ ట్రైబ్ పీపుల్ ఒక దేవుళ్ళ చూసేవాళ్ళంట, అండ్ అతను ఏం చెప్పినా ఫాలో అయ్యేవాళ్ళంట. ఎండ్లో ఏమైందంటే ముండా రెబెలియన్ వాజ్ సప్రెస్డ్ బై అరెస్టింగ్ ద లీడర్స్. ఈ ముండా ఏదైతే ఈ ట్రైబ్కి ఎవరైతే లైక్ హైయెస్ట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అరెస్ట్ చేసేసి వాళ్ళని జైల్లో వేసేయడం వల్ల ఇదంతా ఏంటి కూల్ డౌన్ అయిపోయింది. బిర్సా ముండా డైడ్ ఇన్ ప్రిజన్ 1900లో ఇతను చనిపోయాడు. However, ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో was forced to make laws to protect the right of the ఆదివాసీస్ ఆఫ్ చోటా నాగ్పూర్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆదివాసీస్ వాళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ రివాల్టెడ్ ఆఫ్టర్ బ్రిటిష్ రూల్ అయిపోయాక కూడా వాళ్ళ కోసం స్పెషల్ రిజర్వేషన్స్ స్టార్ట్ చేశారు, క్రియేట్ చేశారు. సో ఇలాంటివన్నీ జరిగాయి. ఫారెస్ట్ రివాల్ట్ ఇన్ కుమాఓన్. చూడండి, ఇన్ ద కుమాఓన్ రీజియన్, ఉత్తరాఖండ్లో ఉన్న కుమాఓన్లో పీజెంట్స్, చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేశారు ఫారెస్ట్ కోసం వాళ్ళ రైట్స్, ఫారెస్ట్ మీద వాళ్ళకు రైట్స్ కావాలి అని. తర్వాత ఏంటి, గవర్నమెంట్ వాళ్ళని కూడా కూల్ డౌన్ చేయడానికి ట్రై చేసింది. సో వాళ్ళు ఏం చేశారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మేము కోఆపరేట్ చెయ్యము అని చెప్పారు. అన్ని రూల్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన అన్ని రూల్స్ ఏంటి బ్రేక్ చేసి పడేశారు. దే ఆల్సో ట్రైడ్ టు బర్న్ ద జంగిల్స్ని కాల్చేయడానికి ట్రై చేశారు. ఈ కాంట్రాక్టర్స్ యూజ్ చేసే జంగిల్స్, ఫారెస్ట్ని కాల్ చేశారు. అండ్ ఫోర్స్డ్ లేబర్ కూడా మేము కూలి పని కూడా చెయ్యము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ కూలి పని కూడా చెయ్యము అని చెప్పేశారు. ఈ మూమెంట్స్ వల్ల ఏమైంది, బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాడ్ టు చేంజ్ ఇట్స్ పాలసీస్. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, తన పాలసీస్, తన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేంజ్ చేయడానికి ట్రై చేసింది. చాలా ప్లేసెస్లో వాళ్ళు రూల్స్ని కొంచెం లెస్ స్ట్రిక్ట్గా పెట్టేశారు. కొన్ని ప్లేసెస్లో ఏంటి, న్యూ లాస్ క్రియేట్ చేశారు, అకార్డింగ్ టు విచ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ కుడ్ నాట్ పర్చేస్ ది ల్యాండ్ ఆఫ్ ఆదివాసీస్. దీనికి ఏంటి అంటే, ఇలాంటి రూల్స్లో ఒక రూల్ ఏంటి అంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆదివాసీ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కోకూడదు అనే ఇలాంటి రూల్స్ అనేవి పెట్టారు. నౌ ఆర్ హీరో ఎంటర్డ్. అల్లూరి సీతారామరాజు గురించి ఇక్కడ నుంచి మనము డిస్కస్ చేసుకుందాము. సో అల్లూరి సీతారామరాజు వాజ్ బోర్న్ ఇన్ July 14th, 1897లో ఈయన పుట్టారు. ఇన్ పండ్రంగి విలేజ్, విశాఖపట్నం. గైస్, ఆంధ్ర. నేనేమనుకుంటున్నాను, ఐ థింక్ RRR మూవీలో ఏదైతే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉందో, సో దట్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై అల్లూరి సీతారామరాజు. ఈయన మదర్ ఏంటి, అమ్మగారు విశాఖపట్నంలో, అండ్ ఫాదర్ ఏంటి వాజ్ అ నేటివ్ ఆఫ్ మొగల్లు నియర్ భీమవరం దగ్గరున్న మొగల్లు ప్లేస్ నుంచి వచ్చారు. ఆయన ఫాదరు ఒక అఫీషియల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక అఫీషియల్ ఫోటోగ్రాఫర్. అండ్ రాజు ఫాదర్ ఆయన ఎప్పుడైతే స్కూల్లో ఉన్నారో అప్పుడు చనిపోయారు. అండ్ ఆయన అంకుల్ రామచంద్ర రాజు ఆయన ఏం చేశారు, అల్లూరి సీతారామరాజుని పెంచారు. బాబాయ్, అంకుల్ అంటే బాబాయ్, అది ఇంకా అందుకే చూడండి రామచంద్ర రాజు కదా. సో ఈ గాట్ సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. దట్ రాజు సేమ్ సర్నేమ్ ఉంది కదా,
రామరాజు సేమ్ ఉంది కదా. సో అందుకు ఐ థింక్ హీఈస్ ఫ్రమ్ అతను ఆయన బాబాయ్ అనుకుంటాను. ఆఫ్టర్ ది మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ తర్వాత ఏంటి 1882లో మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అనేది పాస్ అయింది. ఈ యాక్ట్ వల్ల ఏమైందంటే ఫ్రీ మూమెంట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్స్ ఇన్ ద ఫారెస్ట్లో ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రీగా ఇక్కడి నుంచి అక్కడికి మైగ్రేట్ అవ్వకూడదు, వెళ్ళకూడదంట. దే వర్ నౌ స్టాప్డ్ ఫ్రమ్ ఎంగేజింగ్ ఇన్ దేర్ ట్రెడిషనల్ పోడు అగ్రికల్చర్ సిస్టమ్. సో పోడు అగ్రికల్చర్ సిస్టమ్ కూడా వాళ్ళు చేయకూడదు అనేది ఆపేశారంట వాళ్ళని. రాజు లెడ్ ఏ ప్రొటెస్ట్ మూమెంట్ ఇన్ ద బార్డర్ ఏరియా ఆఫ్ ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ ఏరియాస్లో రాజు ఏం చేశారు లైక్ రివాల్ట్ మూమెంట్ అదేని క్రియేట్ చేసేసారు, ఇన్స్పైర్డ్ బై ది ప్యాట్రియాటిక్ జీల్ ఆఫ్ రెవల్యూషనరీస్ ఇన్ బెంగాల్లో ఏదైతే ఇలాంటి మూమెంట్స్ జరుగుతున్నాయో, ఇలాంటి రెవల్యూషన్స్ జరుగుతున్నాయో వాటిని చూసి రాజు ఏం చేశారు, డిసైడ్ చేశారు విశాఖపట్నం ఈస్ట్ గోదావరిలో కూడా ఇలాంటి మూమెంట్స్ క్రియేట్ చేయాలి అని. రాజు రైడెడ్ పోలీస్ స్టేషన్స్ అండ్ అరౌండ్ చింతపల్లి, రంపచోడవరం, దమ్మనపల్లి, కృష్ణదేవిపేట. గైజ్ ఇవన్నీ మనకు తెలిసిన ప్లేసెసే కదా, విన్నలాగా ఉన్నాయి. రాజవోమంగి, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం. సో ఇలాంటి అన్ని ప్లేసెస్లో ఏంటి రాజు ఏం చేసేవాళ్ళు, సో ఆయన హీ స్టార్టెడ్ రైడింగ్ ఇలా కీ ప్లేసెస్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిటిని రైడ్ చేయడం స్టార్ట్ చేశారు. రాజు అండ్ తన ఫాలోవర్స్ ఏంటి గన్స్ తీసేసుకున్నారు ఆ పోలీస్ స్టేషన్స్ నుంచి. బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్స్ని చంపేశారు. ఆ చంపేసిన ఆఫీసర్స్లో స్కాట్ని దమ్మనపల్లి దగ్గర చంపేశారు, బ్రిటిష్ ఆఫీసర్ని. డిసెంబర్ 1922లో బ్రిటిష్ డిప్లాయిడ్ అ కంపెనీ ఆఫ్ అస్సాం రైఫిల్స్. సో అస్సాం రైఫిల్స్ అనే ఒక కంపెనీని బ్రిటిష్ ఏం చేసుకుంది, కంట్రోల్ తీసుకుంది నియర్ పేగడపల్లె అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సాండర్స్ లీడర్షిప్లో తీసుకుంది. రాజు ఇప్పుడు దీనివల్ల ఏమైంది, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఆయన. హీ రీసర్ఫేస్డ్ ఆఫ్టర్ 4 months తర్వాత మళ్ళీ బయటికి వచ్చారు అండ్ మళ్ళీ ఫైట్ అనేది కంటిన్యూ చేశారు. చాలా ట్రైబల్ వాలంటీర్స్ ఏంటి ఆయన్ని జాయిన్ చేశారు, కొన్ని బోస్తో యారోస్తో ఆయన్ని జాయిన్ చేశారు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మల్లు దొర అండ్ గంటం దొర. సో మల్లు దొర అండ్ గంటం దొర అనే వాళ్ళు లీడర్గా ఉన్నారు ఈ ట్రైబల్ వాలంటీర్స్కి. బ్రిటిష్ క్యాంపెయిన్ లాస్టెడ్ ఫర్ నియర్లీ అ ఇయర్. ఈ బ్రిటిష్ క్యాంపెయిన్ ఏంటి 1 year వరకు వీళ్ళు చేశారు. అండ్ డిసెంబర్ 1922లో స్టార్ట్ చేశారు అండ్ అప్పటి నుంచి స్టార్ట్ చేశారు 1 year వరకు. రామరాజు ఈవెన్చువల్లీ ట్రాప్డ్ బై బ్రిటిష్ ఇన్ ద ఫారెస్ట్. చింతపల్లి ఫారెస్ట్లో రామరాజు గారిని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, పట్టుకున్నారు అండ్ అక్కడే అక్కడే చంపేశారు ఒక రైఫిల్తో. కొయ్యూరు విలేజ్ దగ్గర మంపా విలేజ్ ఇన్ 7th May 1924లో ఒక రైఫిల్తో చంపేశారు. నౌ ఆర్ సెకండ్ హీరో ఫ్రీడమ్ ఫైటర్స్ కొమరం భీమ్. విన్నారా గైస్, ఈ పేర్లన్నీ మీరు విన్నారు కదా, ముందే వినుంటారు ఖచ్చితంగా. మనం చిన్నప్పటి నుంచి ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్లో వీఆర్ లిజనింగ్ దేర్ నేమ్స్, రైట్? Komaram Bhim was bought at Sankepalli village in Komaram Bhim district. So Komaram Bhim ఏంటి, సంకెపల్లి విలేజ్లో ఉన్న కొమరం భీమ్ డిస్ట్రిక్ట్లో ఈయన పుట్టారు. అండ్ ఆయన ఫాదర్ ఏంటి, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసిన ఒక అటాక్లో ఆయన ఫాదర్ చనిపోయారు. ఆయన 15 years ఆఫ్ ఏజ్ అంట అప్పుడు అతనికి. ఇప్పుడైతే ఆయన 15 years ఆఫ్ ఏజ్ ఉందో ఆ టైంలోనే వాళ్ళ ఫాదర్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటాక్ చేసి చంపేశారు. దీనివల్ల భీమ్స్ ఫ్యామిలీ సర్దాపూర్ విలేజ్
కెరిమేరి మండల్లో ఉండే సర్దాపూర్ విలేజ్కి మైగ్రేట్ వచ్చేసారు అక్కడి నుంచి. సో హీ వాజ్ లీడింగ్, ఆయన నార్మల్ లైఫ్లోనే జుమ్ ఫార్మింగ్ చేసేవాళ్ళంట. సో నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. ఒక సిద్దికి అనే ఒక జాగీర్దార్, అంటే ఎవరైతే ఆ ప్లేస్ ఆ ఫార్మింగ్ మొత్తాన్ని ఓన్ చేసుకుంటారో సో వాళ్ళని జాగీర్దార్ అంటారు. హూ వాజ్ అన్ ఇన్ఫార్మర్ ఆఫ్ ది నిజాం ఆక్యుపైడ్ భీమ్స్ ల్యాండ్. సో ఈ జాగీర్దార్ ఏంటి, నిజాం రూలర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇన్ఫార్మర్ అంట. అతను ఏం చేశారు, భీమ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ జాగీర్దారు కబ్జా చేసుకున్నాడు. సో భీమ్ ఏం చేశారు, సిద్దికిని చంపేశాడు కోపంతో. అండ్ పోలీస్ నుంచి ఎస్కేప్ అయిపోయారు, అస్సాంలో ఆయన దాక్కున్నారంట. ఆఫ్టర్ దట్ ఏమైంది, కాఫీ అండ్ టీ ప్లాంటేషన్స్లో ఆయన 5 years వరకు లేబర్గా పనిచేశారు. లేబర్ ఏజియేషన్స్ ఏవైతే లేబర్స్ని సప్రెస్ చేస్తారు కదా అవన్నీ ఆయన ఫేస్ చేశారంట. హీ లెర్న్ హౌ టు రీడ్ అండ్ రైట్, ఎలా చదవాలి ఎలా రాయాలి అనేది నేర్చుకున్నారు. హీ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్ ఎలా ఉందో, హిస్ ప్లేస్ త్రూ హిస్ క్లోజ్ ఫ్రెండ్ కొమరం సోరు. సో తను ఆల్రెడీ వదిలి వచ్చేసారు కదా, సో ఆ ప్లేస్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది తన ఫ్రెండ్ కొమరం సూరు అనే ఆయన ఇతనికి సీక్రెట్ ఇన్ఫార్మర్గా పనిచేశారు అండ్ చెప్పారంట ఎలా జరిగాయి అని. హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై ది ఏజియేషన్స్ అండ్ బ్యాటిల్స్ ఫర్ ఫ్రీడమ్ బై అల్లూరి సీతారామరాజు. సో అల్లూరి సీతారామరాజు ఏంటి, కొన్ని ఏజియేషన్స్ బ్యాటిల్స్ చేశారు. సో అవి చూసి ఇతను ఇన్స్పైర్ అయిపోయారు. అండ్ విశాఖపట్నం అండ్ బిర్సా ముండా రివాల్ట్ అవన్నీ చూసి ఇన్స్పైర్ అయిపోయారు. బై దట్ టైం నిజాం గవర్నమెంట్ ఏదైతే ఉందో ట్యాక్సెస్ కలెక్ట్ చేసేదంట బంబ్రం అండ్ దుపాపెట్టి పేరుతో ట్యాక్సెస్ వసూలు చేసిందంట. ఎందుకు, క్యాటిల్ ఉంటారు కదా, అంటే బఫెలోస్ అవి ఇవి వాళ్ళు బఫెలోస్ ఏంటి బయట తీసుకెళ్తారు కదా బఫెలోస్ని, దేనికి ఏదైనా అదే వాళ్ళకి గడ్డి మేపడానికి బయటికి తీసుకెళ్తారు కదా. సో అలాంటి దానికి ట్యాక్సెస్ కలెక్ట్ చేసేదంట. ఇంకా ఫారెస్ట్లో నుంచి ఫైర్ వుడ్ తీసుకుంటే వండుకోవడానికి దానికి కూడా ట్యాక్సెస్ కలెక్ట్ చేసేదంట. సో వాటికి అన్నిటికీ ఏంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేసేది. Nearly 12 villagers in earlier Adilabad were ready to fight for their land. 12 villagers ఏంటి వాళ్ళ ల్యాండ్ కోసం మా ల్యాండ్ కోసం మేము పోరాడతాము అని రెడీ అయ్యారు. భీమ్ వాళ్ళందరితో కలిసి ఒక గొరిల్లా ఆర్మీని విత్ యంగ్ మెన్, గోండు అండ్ కోయాలో ఉన్న యంగ్ మెన్స్తో కలిసి ఒక గొరిల్లా ఆర్మీని ఫామ్ చేశారు. ఈ గ్యాదర్డ్ అండ్ ట్రైన్ ట్రైబల్ పీపుల్ని బాగా ఎలా వాళ్ళ వెపన్స్తో ఫైట్ చేయాలి అనేది ట్రైన్ చేశారు. జోడేఘాట్ బికేమ్ ద సెంట్రల్ ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ స్టార్టెడ్ ద గొరిల్లా బ్యాటిల్. సో జోడ్ఘాట్ సో జోడ్ఘాట్ ఇక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు ఏంటి, గొరిల్లా బ్యాటిల్. సర్ప్రైజ్డ్ బై దిస్ బ్యాటిల్ నిజాం ఏదైతే ఉందో అటాక్ చేశారు ఆదివాసీస్ మీద. లాస్ట్లో ఏమంది, 1 full moon day కొమరం భీమ్ డైడ్ ఇన్ ద బ్యాటిల్ అగైనెస్ట్ ద నిజామ్స్ ఆర్మీ ఇన్ జోడ్ఘాట్ ఫారెస్ట్. ఫైనల్గా కొమరం భీమ్ చనిపోయారు నిజామ్స్ ఆర్మీకి అగైనెస్ట్గా. సో ఆయన డెత్ తర్వాత నిజాం అపాయింటెడ్ హేమండార్ఫ్ టు డూ సమ్ రీసెర్చ్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. దాని తర్వాత నిజాం ఏం చేశారు, హేమండార్ఫ్ అనే ఒక అతన్ని అపాయింట్ చేశారంట రీసెర్చ్ చేయడానికి ఆదివాసీస్ పీపుల్స్. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ మళ్ళీ ఏం చేశారు, ఇండస్ట్రియల్ పాలసీ కూడా పెట్టారు. సో 1850s కొంతమంది ఇండియన్స్ ఏం చేశారు, క్లాత్ మిల్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ముంబైలో స్టార్ట్ చేశారు అండ్ దెన్ అహ్మదాబాద్లో స్టార్ట్ చేశారు.
Thus cloth started being made on machines in India too. ఏమైంది, ఇండియాలో కూడా మెషిన్స్ మీద, లేకపోతే బట్టలు చేత్తోనే నేసేవాళ్ళు కదా అందరూ ఇండియాలో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో తర్వాత ఏమైందంటే మెషిన్స్ మీద, క్లోత్ మిల్స్ ఏవైతే ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మెషిన్స్ మీద బట్టలు నేయడం అనేది స్టార్ట్ చేశారు. సమ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఏం చేశారు, స్పెషల్ ట్యాక్స్ లెవీ చేయాలి దీని మీద కూడా అని చెప్పారు. షుడ్ బి లెవీడ్ ఆన్ క్లాత్ కమింగ్ ఫ్రమ్ బ్రిటన్ నుంచి వచ్చే, కమింగ్ ఫ్రమ్ బ్రిటన్, సో దట్ ద క్లాత్ బీయింగ్ మేడ్ ఇన్ ఇండియా మైట్ గెట్ అ బెటర్ మార్కెట్. సో ఏమన్నారంటే ఇక్కడ స్పెషల్ ట్యాక్స్ అనేది లెవీ చేయాలి బ్రిటన్ నుంచి ఏదైతే వస్తుందో దాని మీద చేస్తే, క్లాత్ బీయింగ్ మేడ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఏదైతే క్లాత్ మేడ్ అవుతుందో దాని మీద బెటర్ మార్కెట్లో మంచి ప్రైస్ వస్తుంది మనకు అని చెప్పారు. సో ద స్పెషల్ ట్యాక్స్ వుడ్ మేక్ ద బ్రిటిష్ క్లోత్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ దిస్ వుడ్ ఎంకరేజ్ ది సేల్ ఆఫ్ క్లోత్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియన్ ఫ్యాక్టరీస్. సో వాళ్ళు ఏమనుకున్నారు, దీనివల్ల ఏమవుతుంది అంటే చూడండి, బ్రిటిషర్స్ నుంచి వచ్చే బట్టల మీద స్పెషల్ ట్యాక్స్ వేశారనుకోండి, అప్పుడు ఇండియాలో ఏదైతే క్లాత్ క్రియేట్ చేస్తున్నారో దానికి బయట అమ్ముతే సో ఎక్కువ మనీ వస్తుంది అని చెప్పారు. సో ఎందుకంటే బ్రిటిష్ క్లాత్ మోర్ ఎక్స్పెన్సివ్ అయితే సేల్ ఆఫ్ క్లోత్ ఏదైతే ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుందో ఫ్యాక్టరీస్లో దానికి కూడా మంచి డిమాండ్ వస్తుంది అని చెప్పారు. యు నో దట్ ఇన్ బ్రిటన్ ద గవర్నమెంట్ హ్యాడ్ డన్ ది సేమ్. గవర్నమెంట్ ఏం చేశారంటే చూడండి, బ్రిటన్లో ఇదే పని, సేమ్ పని గవర్నమెంట్ చేసింది. ఎలా చూడండి, స్పెషల్ ట్యాక్స్ ఆన్ క్లోత్ మేడ్ బై ఇండియన్ వేవర్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ది క్లోత్ ఇండస్ట్రీ ఆఫ్ బ్రిటన్. యాక్చువల్గా ఇదేంటి అంటే చూడండి, ఎప్పుడైతే బయట నుంచి వచ్చేది కాస్ట్లీ ఉందనుకోండి, దాని మీద ట్యాక్స్ వేస్తే దట్ విల్ బికమ్ కాస్ట్లీ కదా. సో అది కాస్ట్లీ అయినప్పుడు మన ఇండియాలో ఏదైనా తయారు చేసింది అది కొంచెం తక్కువ రేట్ ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే. సో అప్పుడు ఏమవుతుంది, అందరూ ఏం చేస్తారు, ఏదైతే ఇండియాలో క్లాత్స్ మేడ్ అవుతున్నాయో వాటినే కొనుక్కుంటారు కదా, ఎందుకంటే దే ఆర్ చీప్ కాబట్టి. సో బ్రిటన్ కూడా సేమ్ అదే పాలసీ అప్లై చేసింది. బ్రిటన్లో ఏం చేసిందంటే ఇండియన్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ వేవర్స్ చేసే క్లోత్స్ మీద స్పెషల్ ట్యాక్స్ అనేది అప్లై చేసింది. ఎందుకు, వాళ్ళ బ్రిటన్లో ఉండే క్లాత్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయడానికంట. So, but the government refused to levy a similar tax in India on British cloth to help the Indian industry. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, ద గవర్నమెంట్ రిఫ్యూజ్డ్, వద్దు లెవీ చెయ్యము అని చెప్పింది. ద ప్రెషర్ ఆఫ్ ది బ్రిటిష్ ఫ్యాక్టరీ ఓనర్స్ అండ్ ట్రేడర్స్ ఆన్ ది గవర్నమెంట్ వాజ్ సో మచ్ దట్ ఇట్ కుడ్ నాట్ గో అగైన్స్ దర్ ఇంట్రెస్ట్. సో ఈ ప్రెషర్ బ్రిటిష్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ట్రేడర్స్ ఆన్ ది గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెషర్ చాలా ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు అగైనెస్ట్గా వెళ్ళలేకపోయారు. సో 1896లో ద ఇన్కమ్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిడ్యూస్ అలాట్. సో అప్పుడేంటి, బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, ఇండియాలో గవర్నమెంట్ ఏదేంది, ఇండియన్ గవర్నమెంట్ కాదు, బ్రిటిష్ మనల్ని అప్పుడు బ్రిటిషర్స్ రూల్ చేశారు కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా తగ్గిపోయింది ఇన్కమ్ ఏదైతే ఉందో. ద గవర్నమెంట్ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ వేస్, ఎలా పెంచాలి ఈ ఇన్కమ్ని అనేది ఆలోచించారు. సో ఇన్ ఇట్స్ టైమ్ ఆఫ్ డిఫికల్టీ ద గవర్నమెంట్ లెవీడ్ 3.5% ట్యాక్స్ ఆన్ క్లాత్ కమింగ్ ఫ్రమ్ బ్రిటన్ టు ఇండియా. సో అప్పుడు ఏం చేశారు అంటే వీళ్ళు ట్యాక్స్ లెవీ చేశారు 3.5%. 3.5% ట్యాక్స్ అనేది వేయడం స్టార్ట్ చేశారు. దేని మీద, బ్రిటన్ నుంచి ఇండియాకి ఏదైతే వస్తుందో క్లోత్, ఆ క్లోత్ మీద. సో బట్ ఇట్ డిడ్ నాట్ వాంట్ టు హార్మ్ ద సేల్ ఆఫ్ బ్రిటిష్ క్లోత్. సో దీనివల్ల ఏంటి,
దీనివల్ల బ్రిటిష్ క్లోత్ ఏదైతే ఉందో దాని సేల్కి హార్మ్ జరగకూడదు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఇట్ ఆల్సో లెవీడ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ 3.5% క్లాత్ ఆన్ మేడ్ బై ఇండియా యాజ్ వెల్. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు బ్రిటిష్ నుంచి ఏ క్లోత్స్ అయితే ఇండియాకి వస్తున్నాయో దాని మీద 3.5% ట్యాక్స్, ఇండియా నుంచి బ్రిటిష్కి ఏ క్లోత్స్ అయితే వెళ్తున్నాయో దాని మీద కూడా 3.5% ట్యాక్స్ అనేది వేయడం స్టార్ట్ చేశారు. దిస్ ట్యాక్స్ became the cause of a long conflict between the Indian people and the British government. దీనివల్ల ఏమైంది, దిస్ ట్యాక్స్ హ్యాస్ బికెమ్ ది కాజ్ ఆఫ్ ఎ లాంగ్ కాన్ఫ్లిక్ట్. దీనివల్ల ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ అనేది, ఒక రచ్చ జరిగింది ఇండియన్ పీపుల్ అండ్ ది బ్రిటిష్ గవర్నమెంట్ మధ్య. ఏంటి అంటే చూద్దాం. Indians has understood the government would protect only the interest of the British factories. సో ఇండియన్స్కి ఏం అర్థమైంది అంటే ఎప్పుడు ఈ గవర్నమెంట్ బ్రిటిష్ ఫ్యాక్టరీస్నే ఎప్పుడు కాపాడాలి అని ఆలోచిస్తుంది. ఇండియన్ పీపుల్ ఏంటి అపోజ్డ్ దిస్ ట్యాక్స్ ఇన్ ఇండియా అండ్ డిమాండెడ్ టు రిమూవ్ ఇట్. ఇండియన్ పీపుల్ ఏం చేశారు, ఈ ట్యాక్స్ని రిమూవ్ చేసేయాలి. బ్రిటిష్ గవర్నమెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో, బ్రిటిష్ గవర్నమెంట్లో ఏదైతే ఇండియన్ బట్టల మీద ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి అని చెప్పారు. ఈవెన్ వితౌట్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ లేకుండా కూడా ఫ్యాక్టరీస్ ప్రొడ్యూసింగ్ క్లాత్, థ్రెడ్, షుగర్, జూట్, పేపర్, మ్యాచెస్, సిమెంట్ ఎక్సెట్రా వర్ సెటప్ ఇన్ ఇండియా. గవర్నమెంట్ హెల్ప్ లేకుండా, గవర్నమెంట్ ప్రొటెక్షన్ లేకుండా ఇలాంటి చాలా ఫ్యాక్టరీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దేర్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో హౌవెవర్ టుక్ ప్లేస్ ఇన్ 1914 తర్వాత అవి ఇంకా చాలా హైగా గ్రో అయిపోయాయి. సో ఇండియన్ ఇండస్ట్రీ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు అసలు ఇండియన్ ఇండస్ట్రీ ఎలా ఉంది అనేది మనం చూద్దాము. సో డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ఫ్రమ్ 1914 to 1918లో మనం చూసుకుంటే 1914 to 1918 కదా వరల్డ్ వార్ జరిగింది. ద ఇంపోర్ట్ ఆఫ్ ఫారిన్ గూడ్స్ ఇంటూ ఇండియా రిడ్యూస్ అయిపోయింది. బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, ఇండియాలోకి రావడం ఏంటి తగ్గిపోయింది. దానికి రీజన్ ఏంటి అంటే కార్గో షిప్స్ అన్నీ ఏంటి వార్కి రిలేటెడ్ డ్యూటీస్ చేయడానికి వాళ్ళని ఇచ్చేశారు. అండ్ హెన్స్ దేర్ వాజ్ ఎ షార్టేజ్ ఆఫ్ షిప్స్. దీనివల్ల ఏంటి షిప్స్ చాలా తగ్గిపోయాయి. సెకండ్లీ మనం చూసుకుంటే యూరప్ ఫ్యాక్టరీస్లో ఏంటి వారికి ఏవైతే వస్తువులు అవసరమో వాటినే తయారు చేసేవాళ్ళు, మిగతా వస్తువులన్నీ తయారు చేసేవాళ్ళు కాదు. సో వెరీ ఫ్యూ గూడ్స్ ఇండియన్ మార్కెట్స్కి అవసరమయ్యే చాలా తక్కువ గూడ్స్ అనేవి అవైలబుల్గా ఉండేవి. ఇలాంటి సర్కమ్స్టెన్సెస్లో ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో దట్ హ్యాడ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా స్టార్టెడ్ సెల్లింగ్ దేర్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. సో ఏమైంది, అండర్ ఇలాంటి సర్కమ్స్టెన్సెస్లో ఇండియాలో ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో తన గూడ్స్, ఇప్పుడు ఇండియాలో ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవి లార్జ్ అమౌంట్స్ ఆఫ్ గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. బికాజ్ ఆఫ్ హెవీ సేల్స్, ఎందుకంటే అక్కడి నుంచి రావడం గూడ్స్ ఆగిపోయాయి. సో ఇప్పుడు మన ఇండియన్స్కి ఏంటి గూడ్స్ కావాలి. సో అందుకేం చేశారు, దే స్టార్టెడ్, మన ఇండియాలో ఉన్న వాళ్ళే ఏంటి దీన్ని యూజ్ చేసుకుందామని స్టార్ట్ చేశారు. బికాజ్ ఆఫ్ హెవీ సేల్స్ వల్ల ఏం జరిగింది, దేర్ వాజ్ అ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఈ హెవీ సేల్స్ జరుగుతున్నాయి కదా, దీనివల్ల ఏమైంది ఇండస్ట్రీస్ అన్నీ ఏంటి బాగా డెవలప్ అయిపోయాయి. వార్ ఎండింగ్ అయిపోయాక ఏమైంది, ఇండియన్ ఫ్యాక్టరీ ఓనర్స్ పర్చేస్డ్ లార్జ్ నెంబర్ ఆఫ్ యూరోపియన్ మెషిన్స్ అండ్ సెటప్ న్యూ ఇండస్ట్రీస్. చూడండి గైస్, వార్ ఏంటి వీళ్ళందరూ వార్ మీద ఫోకస్ చేస్తే ఆ టైంలో ఇండియా ఏంటి గూడ్స్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేసి బాగా మనీ ఏంటి సంపాదించుకున్నారు. అండ్ లార్జ్ నెంబర్స్ చాలామంది ఫ్యాక్టరీ ఓనర్స్ ఏం చేశారు, యూరోపియన్ మషిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూరోపియన్ మషిన్స్ని కొనుక్కున్నారు అండ్ కొత్త ఇండస్ట్రీస్ అనేవి స్టార్ట్ చేశారు. ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ బిగాన్ డిమాండింగ్ దట్ ది గవర్నమెంట్ షుడ్ లెవీ ఎ ట్యాక్స్ ఆన్ ఫారిన్ గూడ్స్ సో దట్ ద సేల్స్ ఆఫ్ ఇండియన్ గూడ్స్ మైట్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం డిమాండ్ చేశారు ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ అంటే, బ్రిటిష్ నుంచి ఫారిన్ గూడ్స్ ఏవైతే వస్తున్నాయో దాని మీద సేల్ ట్యాక్స్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా వార్ ఎండ్ అయిపోయింది కదా ఇప్పుడు,
సో ఫ్యూచర్లో కూడా ఇవేవైతే అమ్ముడుపోతున్నాయో ఈ సేల్ ఆగకూడదు అని గవర్నమెంట్ హ్యాడ్ టు యాక్సెప్ట్ దిస్ డిమాండ్ ఫర్ మెనీ రీజన్స్. ఫైనలీ గవర్నమెంట్ ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేసేసింది. ఆఫ్టర్ 1917 taxes were levied on many foreign goods. చాలా ఫారిన్ గూడ్స్ మీద ట్యాక్సెస్ అనేవి స్టార్ట్ చేసేసారు, ట్యాక్సెస్ వేయడం స్టార్ట్ చేశారు. ఒకదాని తర్వాత ఒకటి స్లోగా అన్ని గూడ్స్ మీద ట్యాక్సెస్, ఫారిన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాక్సెస్ స్టార్ట్ చేసేసారు. దీనివల్ల యాజ్ అ రిజల్ట్ ఫ్యాక్టరీస్ సెటప్ ఇన్ ఇండియా వర్ ఏబుల్ టు డెవలప్ స్పీడ్లీ. సో దీనివల్ల ఏమైంది, ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీస్ అన్నీ బాగా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అట్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఇండియన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇండియన్ ఇండస్ట్రీస్ ఏం ప్రాబ్లం ఫేస్ చేశాయి అనేది మనం చూడాలి. సో లాంగ్ స్ట్రగుల్ తర్వాత ఇండియన్ ఇండస్ట్రీస్ హ్యాడ్ గాట్ అ లిటిల్ హెల్ప్ ఫ్రమ్ ది బ్రిటిష్ గవర్నమెంట్. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటి, చాలా స్ట్రగుల్స్ చేసి ఫైనల్లీ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, హెల్ప్ చేయడానికి ఒప్పుకుంది. ఎట్ అ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బ్యాంక్స్, షిప్ ఎక్సెట్రా వర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ యూరోపియన్స్. చాలా ఫ్యాక్టరీస్, బ్యాంకులు, షిప్పులు అన్నీ బ్రిటిష్ గవర్నమెంట్, యూరోపియన్స్ చేతిలోనే ఉన్నాయి. యూరోపియన్స్ దగ్గర చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ కంపెనీస్కి. దే కుడ్ ఈజీలీ కాంటాక్ట్ ఆఫీసర్స్ అండ్ అథారిటీస్ని కాంటాక్ట్ చేసేయచ్చు వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్. సో వెరాజ్ ఇండియన్స్ ఏంటి అలా చేయగలిగే వాళ్ళు కాదు. సో ఆల్ ది ఫారిన్ ట్రేడ్ ఏదైతే ఉందో అదంతా యూరోపియన్ కంపెనీస్లోకి వెళ్ళిపోయింది. హెన్స్ దే హ్యాడ్ నో షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ ఈదర్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ చాలా బాగుండేవి. అందుకేమైంది, అదంతా ఏంటి వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది. Hence, they had no shortage of funds either. Even though ఈ యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో హ్యాడ్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండస్ట్రీస్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది వీళ్ళు క్రియేట్ చేసేవాళ్ళు. ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో డెవలప్డ్ ఏ గ్రేట్ డీల్, పెద్ద డీల్స్ అనేవి డెవలప్ చేసేసుకున్నారు. ఎగ్జాంపుల్కి మనం చూసుకుంటే ఇండియన్ ఇండస్ట్రియల్స్ వర్ ఏబుల్ టు కంట్రోల్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో ఇండియన్స్ ఏవి కంట్రోల్ చేయగలిగారు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్. అండ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రియల్స్ అని మనం చూసుకుంటే స్టీల్ ఫ్యాక్టరీ అట్ జంషెద్పూర్. That was set up by an industrialist named Jamshedji Tata. So, steel factory జంషెద్పూర్లో ఒక పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ అనేది క్రియేట్ చేశారు. సో అదెవరు, జంషెడ్జీ టాటా. అదొక బిగ్ సక్సెస్లా అయింది. ద ట్యాక్స్ ఆన్ ఫారిన్ గూడ్స్ వాజ్ ఎ హెల్ప్ ఫర్ ది ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్. ఏంటి, ఫారిన్ గూడ్స్ మీద ఏవైతే ట్యాక్సెస్ వేశారో ఆ ట్యాక్సెస్ ఏంటి ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్కి హెల్ప్గా అయ్యాయి ఫ్రమ్ ది గవర్నమెంట్. బట్ దిస్ వాజ్ నాట్ సఫిషియంట్. ఓకే, ఇండియన్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ నుంచి. బట్ ఇదేంటి అంత సఫిషియంట్ అవ్వలేదు. మెనీ రీసోర్సెస్ అండ్ ఫెసిలిటీస్ వర్ నీడెడ్ సచ్ as రైల్వేస్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, కోల్ అండ్ ఐరన్. సో ఇలాంటి చాలా రీసోర్సెస్ అనేవి అవసరం అయ్యాయి దీన్ని చేయడానికి. హౌఎవర్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటి డిడ్ నాట్ పే అటెన్షన్ టు డెవలప్మెంట్. ఈ ఏరియాస్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటి అంత ఫోకస్ చేయలేదు. ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఆల్సో ఏంటి హ్యాడ్ టు బై ఆల్ దేర్ మెషిన్స్. బయట నుంచి వాళ్ళ మెషిన్స్ అన్నీ కొనుక్కోవాల్సింది వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ జంషెడ్జీ టాటా, ఆర్డి టాటా, ఆర్జే టాటా అండ్ డీజే టాటా. సో వీళ్ళందరూ వాళ్ళందరూ కజిన్స్ గైస్. దేర్ ఈజ్ అ ఫ్యామిలీ బిజినెస్. చూడండి, ఎప్పుడైనా ఒక బిజినెస్లో ఎవరిని మోసం చేసుకోకుండా ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా చేసిందనుకోండి, దట్ విల్ షోర్లీ
గ్రో వెల్. బికాజ్ లైక్ ఇప్పుడు కూడా Ratan Tata, he's handling all this TCS, but I know like he became like now he became little weak. But వాళ్ళ cousins ఎవరైతే ఉన్నారో టాటా TCS అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గైస్. It's not a one single company, it is a group of industries. They are into everything. Like నేను TCSలో వర్క్ చేసేటప్పుడు I really felt proud for being a part of that. బట్ యాజ్ అ లవ్ నేను ఇప్పటి కూడా ఐ రెస్పెక్ట్ మై కంపెనీ అండ్ ఐ రెస్పెక్ట్ రతన్ టాటా అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ దేర్ వర్క్స్. యా, ఇప్పుడు ఐ రెస్పెక్ట్ దిస్ ప్రొఫెషన్. ఐ ఆల్సో లవ్ వేదాంతు. బట్ అలా అని లైక్ ఐ ఆల్సో లవ్ దట్ వర్క్ కల్చర్ వీ వర్ హ్యావింగ్ ఇన్ TCS అండ్ ఐ లవ్డ్ ఆల్ ద టైమ్. And now I'm enjoying my teaching profession in Vedantu. But like వాళ్ళ కనెక్షన్ విత్ ఇండియా, లైక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ట్రస్ట్. లైక్ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి విచ్ ఇండియా ఎప్పుడైతే హార్డ్షిప్స్లో ఉందో దే హ్యావ్ హెల్ప్. డ్యూరింగ్ కరోనా ఆల్సో దే హ్యావ్ హెల్ప్డ్ ఎ లాట్. సో ఎప్పుడైతే అందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఎవరు చీట్ చేసుకోకుండా, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ చీట్ చేసుకోకుండా, అలా ధోకా ఇవ్వకుండా ఒకరినొకరు ఎప్పుడైతే చేస్తారో ఏదైనా బిజినెస్, దట్ విల్ షూర్లీ గెట్ సక్సెడెడ్. For the development of industry, help was needed from scientists, engineers and technicians. కదా, ఏదైనా ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ బిల్డ్ చేయాలంటే సైంటిస్టులు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు కావాలి. ఎడ్యుకేటెడ్ వర్కర్స్ వర్ నీడెడ్ అట్ ఆల్ లెవెల్స్. అన్ని లెవెల్స్లో ఎడ్యుకేటెడ్ వర్కర్స్ కావాలి. బట్ ఎడ్యుకేషన్ వాజ్ నాట్ గివెన్ ఇంపార్టెన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఆ టైంలో ఏంటి, ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ డిపెండెడ్ ఆన్ ఫారినర్స్ మీద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంది. బికాజ్ చాలా తక్కువ ఇండియన్ సైంటిస్టులు, ఇంజనీర్స్ అనేవి ఉండేవాళ్ళు. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఇండియన్ ఇండస్ట్రీని బాగా ప్రమోట్ చేయడానికి చాలా ఆర్గనైజేషన్స్ ఏం చేశాయి, వర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్లోనే చాలా ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మనం చూసుకుంటే వాజ్ ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, FICCI. Such organizations brought up the problems of the industrialists before the government. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ప్రాబ్లమ్స్ ఇండస్ట్రియలిస్ట్. సో సచ్ ఆర్గనైజేషన్స్ బ్రాట్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఇండస్ట్రియలిస్ట్ బిఫోర్ ది గవర్నమెంట్. సో ఈ ఆర్గనైజేషన్స్ ఏం చేశాయి, ఫెడరేషన్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. సో వాళ్ళు ఏం చేశారు అంటే అన్ని ప్రాబ్లమ్స్ని, ఇండస్ట్రియలిస్ట్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ గవర్నమెంట్ ముందు తెచ్చి పెట్టేశారు. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ ఇండస్ట్రియలిస్ట్ ఫేస్ చేస్తున్నారు, ఈ ప్లేసెస్లో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. విత్ ద ఎండ్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అండ్ ది ఫార్మేషన్ ఆఫ్ అ ఫ్రీ గవర్నమెంట్, ద సిచ్యువేషన్ చేంజ్. తర్వాత ఏమైంది, బ్రిటిష్ రూల్ ఇండియాలో ఎండ్ అయిపోయింది అండ్ ఒక ఇండిపెండెంట్ ఇండియా ఫామ్ అయింది. సో దీనివల్ల ఏమైంది, మళ్ళీ సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేవ్ ఎంకరేజ్మెంట్ టు ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ అ ప్లాన్డ్ మేనర్. ఒక ప్లాన్ చేసుకొని ఇండస్ట్రీస్ అన్నింటినీ ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ చేసింది. లేబరర్స్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఇప్పుడు చూడండి లేబరర్స్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇండస్ట్రీస్లో అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఇండస్ట్రియల్ టౌన్స్ అండ్ లేబర్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం డిస్కస్ చేస్తాము ఈ పార్ట్లో. ఇండస్ట్రియల్ టౌన్స్ అంటే పెద్ద పెద్ద టౌన్స్ ఇండస్ట్రియల్ టౌన్స్గా ఎలా డెవలప్ అయ్యాయి, లేబర్స్ అక్కడ ఎలా వచ్చి సెటిల్ అయ్యారు, వీటన్నిటి గురించి విల్ బి డిస్కసింగ్. ఫ్రమ్ 1850 ఆన్వర్డ్స్, 1850 నుంచి మనం చూసుకుంటే మెషిన్ బేస్డ్ ఇండస్ట్రీస్ హ్యాస్ స్టార్టెడ్ సెటింగ్ అప్ ఇన్ ఇండియా. మెషిన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అన్నీ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ మనం చూసుకుంటే స్పిన్నింగ్ అండ్ వేవింగ్ ఆఫ్ టెక్స్టైల్స్. చూడండి గైస్, మనం ఫస్ట్ చూసుకుంటే క్లోత్స్ మీద మనం బాగా ఫోకస్డ్గా ఉన్నాం బిగినింగ్ నుంచి. సో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇండియాలో చూసుకుంటే స్పిన్నింగ్ అండ్ వేవింగ్ టెక్స్టైల్స్, ఆ ఇండస్ట్రీస్ ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి ఇన్ 1905. ఒక నేషన్, ఏదైనా నేషన్ చూడండి గైస్, బాగా డెవలప్ అవ్వాలి అంటే కంట్రోల్ అంతా గవర్నమెంట్ చేతిలో ఉండాలి and that should be for good. Okay, most of the control government చేతిలో ఉండాలి. అండ్ గవర్నమెంట్ ఏం చేయాలి,
గవర్నమెంట్ చేతిలో కంట్రోల్ ఉండాలి అంటే ఇండస్ట్రీస్ అవన్నీ ఏవైతే ఉంటాయో, ఈ లార్జెస్ట్ ఇప్పుడు చూడండి రైల్వే కూడా మనం అనుకుంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ, అండ్ దట్ ఈజ్ రైల్వే. ఇదంతా ఏంటి, రైల్వే సెంట్రల్ గవర్నమెంట్, ఇదంతా ఏంటి గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి పెద్ద పెద్దవి ఏవైతే ఉంటాయో, ఇలాంటివన్నీ గవర్నమెంట్ చేతిలో ఉంటాయో, ఫండ్స్ అన్నీ గవర్నమెంట్కి వెళ్తుంది కదా, ఆ ఫండ్స్ గవర్నమెంట్ ఆ నేషన్ డెవలప్మెంట్కి ఎప్పుడైతే యూజ్ చేస్తుందో అప్పుడు ఆ కంట్రీ అనేది గ్రో అవుతుంది. ఓకే, సో అలాగే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏంటి, మొత్తం కంట్రోల్ ఆ ఇండస్ట్రీస్ అన్ని గవర్నమెంట్ చేతిలో ఉండాలి. ఇంకోటి ఏంటి, బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలి. ఎప్పుడైతే వర్క్ మీద ఫోకస్డ్గా ఉంటే కంట్రీ డెవలప్ అవ్వదు. ఈ స్టార్టప్స్ ఇవన్నీ ఏంటి కంపెనీస్ అంటే దే ఆర్ బ్రింగింగ్ లైక్ మన ఇండియాలో దీనివల్ల ఏమవుతుంది, ఫారిన్ మనీ మన ఇండియాలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇండియా వాల్యూ పెరుగుతుంది. సో గవర్నమెంట్ ఏం చేయాలి, వీటన్నిటికీ సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి. ఇన్ 1905 అరౌండ్ 2.25 lakh లేబరర్స్ ఎవరైతే ఉన్నారో టెక్స్టైల్ ఇండస్ట్రీలో వెళ్ళిపోయారు. 1.5 lakh ఏంటి జూట్ ఇండస్ట్రీలో వెళ్ళారు, అండ్ అబౌట్ 1 lakh ఏంటి కోల్ మైన్స్లో వెళ్ళారు. సో నీడీ ఫార్మర్స్, లేబరర్స్, ఆర్టిజన్స్ ఏంటి విలేజెస్ నుంచి సిటీస్కి రావడం స్టార్ట్ చేశారు ఎంప్లాయ్మెంట్ కోసం. వాళ్ళతో పాటు వాళ్ళ రిలేటివ్స్, నైబర్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ రావడం స్టార్ట్ చేశారు. ద నెంబర్ ఆఫ్ లేబరర్స్ ఇన్ సిటీస్ ఏంటి ఇంక్రీజ్ అయిపోయారు. హట్స్, టెనిమెంట్స్ ఆఫ్ లేబర్స్ ఏంటి ఫ్యాక్టరీస్ చుట్టూ ఉండడం స్టార్ట్ అయింది. చాలా సిటీస్ ఏంటి ఇండియాలో మనం చూసుకుంటే సచ్ అస్ కాన్పూర్, ముంబై, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై ఇవన్నీ ఏంటి లార్జెస్ట్ ఇండస్ట్రియల్ సిటీస్గా డెవలప్ అయిపోయాయి. సో వర్కింగ్ కండిషన్స్ అక్కడ ఎలా ఉండేవి, జస్ట్ 1 సెకండ్. సో అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉండేవి అని మనం చూసుకుంటే, ఇన్ ద ఎర్లీ ఫేజ్ వర్క్ వుడ్ బిగిన్ ఎవ్రీ డే. సో స్టార్టింగ్లో ఏంటి వర్క్ అనేది ఎవ్రీడే ఉండేది, ఒక్కరోజు కూడా డే ఆఫ్ అనేది వాళ్ళకు ఉండేది కాదు మిల్స్లో. సో అండ్ వుడ్ స్టాప్ ఓన్లీ అట్ సన్డౌన్. మార్నింగ్ నుంచి సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు, సన్ రైజ్ టు సన్ డౌన్ కంటిన్యూస్గా వర్క్ ఉండేది. లేబరర్స్ ఏంటి ముందే ఎర్లీగా రెడీ అయిపోయి తయారైపోయి మిల్స్కి వచ్చేసేవాళ్ళు. మెన్ ఇందులో ఎవరెవరు ఉండేవాళ్ళు, మెన్, విమెన్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ కూడా ఉండేవాళ్ళు. వన్స్ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ది మెషైన్స్ దెర్ వాజ్ నో క్వశ్చన్స్ ఆఫ్ స్టాపింగ్. సో అసలు టైం వాళ్ళకి బ్రేక్, ఈవెన్ మీల్స్కి కూడా వాళ్ళకి ఫిక్స్డ్ బ్రేక్ అనేది ఉండేవి కాదంట. ఈ లేబరర్స్ వుడ్ ఈట్ దేర్ ఫుడ్ ఇన్ 15 to 20 minutes బ్రేక్లో వాళ్ళు ఫుడ్ తినేసి మిగతా టైంలో మళ్ళీ వర్క్ చేసేసేవాళ్ళు. అండ్ వుడ్ ఆస్క్ అ ఫెలో లేబరర్ టు లుక్ ఆఫ్టర్ దేర్ వర్క్. సో ఆ టైంలో కూడా పక్కన చూడండి ఎలా దే యూస్ టు లైక్ నేను కొంచెం సేపు తినేసి వస్తాను, ఆ టైంలో నువ్వు నా పని చూసుకో. సో తర్వాత ఇతను తినేసి రావడానికి వెళ్తే ఆ టైంలో వేరే అతను తన ఫ్రెండ్ ఎవరో తన పని చూసుకుంటారు. సో అలా వాళ్ళు వర్క్ అనేది షేర్ చేసుకునే వాళ్ళు. దెర్ వాజ్ నో సెపరేట్ ప్లేస్, తినడానికి కూడా వాళ్ళకి ప్లేస్ ఉండేది కాదు. ద లేబరర్స్ స్పెంట్ ద హోల్ డే ఇన్ ద హీట్. సో ఏం చేశారు వాళ్ళు, మొత్తం వాళ్ళ డే మొత్తాన్ని ఏంటి చాలా వేడిలో, హ్యూమిడిటీ, నాయిస్, డస్ట్ ఇలాంటి వాటిలో స్పెండ్ చేసేవాళ్ళు. అండ్ సఫోకేషన్ ఆఫ్ ది మిల్, ఇంకా ఏంటి మిల్లులో సఫోకేట్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఓన్లీ వెన్ ద సన్సెట్ అండ్ ఇట్ బికేమ్ ఇంపాసిబుల్ టు సీ ఇన్ ద డార్క్. ఓకే, సో ఎందుకు సన్సెట్ అప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకి పని లేదు అంటే సన్సెట్ అయినప్పుడు డార్క్గా అయిపోతుంది కదా, సో ఏమీ కనిపించదు. అందుకు మెషిన్స్ రాత్రి కూడా ఆగేవంటే, లేకపోతే అప్పుడు కూడా ఆగేవి కాదు. సన్సెట్ ఉండకపోయింటే వాళ్ళ వర్క్ అప్పుడు కూడా కంటిన్యూ అయ్యేది. ఇది మంత్స్, చాలా నెలల వరకు, వీక్స్ వరకు, ఈవెన్ వీక్లీ హాలిడే ఆల్సో వాళ్ళకు ఉండేది కాదు. దే వర్ గివెన్ ఎ హాలిడే ఓన్లీ ఫర్ ది మేజర్ ఫెస్టివల్స్ ఎప్పుడైతే ఉంటాయో ఓన్లీ అప్పుడే వాళ్ళకు హాలిడే ఉండేవంట. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వర్క్ ఎవ్రీ డే ఆఫ్ ది ఇయర్.
కదా. సమ్ టైమ్స్ ఏంటి, వాళ్ళు హెల్త్ బాగా లేకుండా పోయేవి, ఆర్ ఫ్యామిలీ రిలేటెడ్ ఏవైనా ఉంటే ఫంక్షన్స్, వాటికి ఫ్యామిలీస్కి ఎవరైతే హెల్త్ బాగాలేకపోతే అందులో ఉండేవాళ్ళు. పీపుల్ ఏంటి ఆల్సో గాట్ ఎగ్జాస్టెడ్ అండ్ టైర్డ్ ఆఫ్ మోనోటోనస్ వర్క్. సో ఓకే, ఇలా మోనోటోనస్గా ఇలా గ్రాఫ్ ఇలా ఉంటే రోజు ఒకటి అంటే యూ పీపుల్ ఎవరైనా బోర్ అయిపోతారు కదా. ఎవరికైనా పీపుల్ వాంట్ సమ్ బ్రేక్ కావాలి, ఎవరికైనా రైట్, కొంచెం బ్రేక్ కావాలి, దే నీడ్ సమ్ రెస్ట్ కావాలి. సో ఈ మోనోటోనస్ వర్క్తో వాళ్ళు చాలా విసిగెత్తిపోయారు. బట్ ఇఫ్ దే డూ నాట్ గో టు వర్క్, వాళ్ళకు డైలీ వేజెస్ అనేవి పోతాయి అని అనుకునేవాళ్ళు. ఇన్ దోస్ డేస్ పేమెంట్ వాజ్ మేడ్ ఇన్ ప్రొపోర్షన్ టు ద అమౌంట్ ఆఫ్ గుడ్స్ ప్రొడ్యూస్డ్. ఎలా పేమెంట్ చేసేవాళ్ళు అంటే, మీరు ఎంత గుడ్స్ ప్రొడ్యూస్ చేస్తే అంత మనీ అనేది మీకు ఇస్తాము అని చెప్పేవాళ్ళు. ద ఓనర్స్ లేడ్ ద కండిషన్ దట్ యాజ్ మచ్ యాజ్ యూ మేక్ సో మచ్ విల్ యూ బీ ఏబుల్ టు పేడ్. సో ఓనర్స్ ఏం చేసేవాళ్ళు, ఎంత అయితే మీరు సంపాదిస్తారో మీకు అంత డబ్బులు ఇస్తాము అని చెప్పేవాళ్ళు. కొన్నిసార్లు థింగ్స్ వెంట్ రాంగ్. ఏమైపోయేది, సో మెషిన్స్తో ఏదైనా ప్రాబ్లం అయ్యేది, రా మెటీరియల్ సరిగ్గా వచ్చేది కాదు. సో అలాంటి టైంలో కూడా వాళ్ళ ఫాల్ట్ లేకపోయినా లేబరర్సే ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. ఎట్ ద మిల్ ఓనర్స్ డిడక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ మనీని, వాళ్ళ డైలీ వేజెస్ని. థస్ లేబరర్స్ వర్ నాట్ ఏబుల్ టు గెట్ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది వాళ్ళకు ప్రతి మంత్కి ఇంత అని ఉండేది కాదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్లో ఏంటి, మిల్ ఓనర్ ఏం చేస్తాడు, వుడ్ నాట్ ఈవెన్ మేక్ ద ఫుల్ పేమెంట్. ఒక్కోసారి ఫుల్ పేమెంట్ కూడా పే చేసేవాళ్ళు కాదంట ఈ మిల్ ఓనర్స్. హీ వుడ్ కీప్ సమ్ మనీ టిల్ ద ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ మంత్లో ఇస్తాను అని చెప్పేవాళ్ళంట. ఇలాంటి సిచ్యువేషన్లో లేబరర్స్ వాంటెడ్ టు లీవ్ ద వర్క్ అండ్ గో అవే, దట్ దే కుడ్ నాట్ బికాస్ దేర్ ఎర్లియర్ మంత్స్ వేజెస్ వర్ స్టిల్ స్టక్ విత్ ద ఓనర్. చూడండి ఇక్కడ ఓనర్స్ ఏం చేసేవాళ్ళు, ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ ఇస్తాను మిగతా పేమెంట్ అని చెప్పేవాళ్ళు. ఇలాంటి టైంలో ఏంటి అంటే, వాళ్ళ వేజెస్ ఇంకా ఉన్నాయి కదా, ఓనర్ ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది ఉంది. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నెక్స్ట్ మంత్ వరకు వాళ్ళు అలానే ఆ పనిలో ఉండేవాళ్ళు. ఒకవేళ వదిలి వెళ్ళిపోవాలి అన్న వాళ్ళు వెళ్ళిపోలేకపోయేవాళ్ళు. దీస్ వేర్ ఆల్సో ప్లెంటీ ఆఫ్ ఫైన్స్ కూడా వాళ్ళు కట్టించుకునేవాళ్ళు. ద ఓనర్స్ వుడ్ ఫైన్ ద లేబరర్స్ ఫర్ ది స్మాలెస్ట్ సిల్లీ రీజన్స్కి ఫైల్ చేసి, లేట్ వచ్చారని, ఇంకా క్లోత్ ఏదైనా పాడైపోయిందని, సరిగ్గా వర్క్ చేయలేదు ఓనర్ అనుకున్నప్పుడు, ఇలాంటి అన్ని టైమ్స్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ వేజెస్ అనేవి డిడక్ట్ చేసేవాళ్ళు. దేర్ వుడ్ బి ఫైన్స్ ఉండేవి అండ్ దే వర్ డిడక్టెడ్ ఫ్రమ్ ది మంత్స్ వేజెస్. మంత్లీ వేజెస్ నుంచే మంత్లీ వేజెస్ కూడా వాళ్ళవి డిడక్ట్ అయిపోయేవి. ఆల్ ది లేబరర్స్, మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటి కండిషన్స్లోనే పనిచేయాల్సి వచ్చేసంట. 14 hours వరకు సమ్మర్స్లో అండ్ 12 hours ఇన్ ద వింటర్. సమ్మర్స్లో అయితే 14 hours. ఎందుకు చెప్పండి, ఎందుకంటే సన్ ఉంటుంది కదా చాలా టైం వరకు, వింటర్లో సన్ లేట్గా వస్తుంది. సో అందువల్ల దే యూస్ టు వర్క్ ఫర్ 14 hours ఇన్ సమ్మర్స్ అండ్ 12 hours ఇన్ ద వింటర్స్. 1880లో సంథింగ్ న్యూ హ్యాపెండ్. సో ఎలక్ట్రిక్ బల్బ్స్ అనేవి మిల్స్లో ఫిట్ చేయడం స్టార్ట్ చేశారు 1880లో. So as the hours of light increased, the hours of work also increased. నార్మల్గా చెప్తారు కదా, లైట్ వచ్చింది అంటే లైఫ్లో వెలుగు వచ్చింది అని. కానీ వీళ్ళ లైట్ ఎప్పుడైతే వీళ్ళ లైఫ్లో వచ్చిందో, వెలుగు అనేది వీళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది నిజంగా. సో వాళ్ళు ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చేది కదా, లైట్ వచ్చేసింది కాబట్టి. నౌ ఇట్ వాస్ నాట్ నెససరీ టు స్టాప్ వర్క్. సన్సెట్ అయినా కూడా రాత్రి కూడా వర్క్ స్టాప్ చేసే అవసరం ఉండేది కాదు. అండ్ నౌ ఇట్ బికేమ్ కామన్ టు టేక్ అప్ టు 15 hours ఆఫ్ వర్క్ అనేది వాళ్ళు ఒక్కో రోజులో చేసేవాళ్ళంట. సో సాడ్ కదా. చూడండి, ఆ పోస్టర్ షోయింగ్ మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ వాకింగ్ టువర్డ్స్ ద మిల్స్. అందరూ లైన్లో వెళ్తున్నారు. సో చాలా హార్డ్షిప్స్, చాలా కష్టాలు అనేది వాళ్ళు ఫేస్ చేశారు వర్క్లో. దాంతోపాటు సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఉంచుతారు, తర్వాత తీసేస్తారేమో, ఎవరికి తెలుసు. సో ఇఫ్ బిల్కి ఏమైనా లాసెస్ వస్తే ఓనర్ ఏం చేస్తారు, సింపుల్గా వాళ్ళని బయట త్రో చేసేస్తారు.
laborers or some laborers and reduce the wages of those continue to work. సో ఎవరైతే కంటిన్యూగా వర్క్ చేస్తున్నారో వాళ్ళ శాలరీ వాళ్ళ వేజెస్ తగ్గించేస్తారు. అండ్ కంటిన్యూగా కొంచెం ఏదైనా సరిగా వర్క్ చేయలేదంటే వాళ్ళని సింపుల్గా మిల్లో నుంచి బయటికి తీసేస్తారు. హౌఎవర్ ఇఫ్ ద మిల్ ఎర్న్ ద ప్రాఫిట్, would the owner ever increase the wages? No, that hardly never happened. చూడండి, ఇక్కడ లాస్ వస్తే పే తగ్గిస్తారు అని చెప్తున్నాం. సేమ్ అలాగే ప్రాఫిట్ వస్తే పే పెంచుతున్నారా అంటే నో, అలా ఎప్పుడు జరగలేదంట. ఇప్పుడు లేబర్స్ స్ట్రగుల్స్, ఎలా లేబరర్ స్ట్రగుల్స్ ఫేస్ చేశారో here we'll be discussing about that. Laborers struggled against their oppressive working conditions. ఇలాంటి రోజుకి 14-15 అవర్స్ అంటే ఎంత ఆపరేషన్. నిద్రపోవడానికి ఇంకా వేరే పనులకి ఏమీ టైం ఉండదా? ఓన్లీ వర్క్ చేస్తూనే జాంబీస్లా వర్క్ చేస్తూ 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 ఉండాలి. లేబరర్స్ స్ట్రగుల్డ్ అగైన్స్ దేర్ ఆపరెసివ్ వర్కింగ్ కండిషన్స్. వాళ్ళ ఒక వర్కింగ్ కండిషన్స్ మీద వాళ్ళు చాలా స్ట్రగుల్ చేశారు. ఫ్రమ్ 1870లో ఒక స్ట్రైక్ అనేది స్టార్ట్ అయింది. 1870 నుంచి ఒకదాని తర్వాత ఒకటి స్ట్రైక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ స్ట్రైక్ ముంబైలో 1870లో ఫ్రమ్ 1870 నుంచి స్టార్ట్ అయింది. టు బిగిన్ విత్ దేర్ వర్ నో ఆర్గనైజేషన్ ఆర్ యూనియన్స్ ఆఫ్ ది లేబర్స్. సో అప్పట్లో ఆర్గనైజేషన్స్, యూనియన్, లేబర్స్ అనేవి ఏవి ఉండేవి కాదు. ద లేబరర్స్ ఆఫ్ ఈచ్ మిల్ వుడ్ గెట్ టుగెదర్ టు గో ఆన్ స్ట్రైక్ అండ్ వుడ్ పెట్ ప్రెషర్ ఆన్ ది ఓనర్స్. ప్రతి మిల్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, కలిసి కట్టుగా స్ట్రైక్ చేసేవాళ్ళు. అండ్ ఓనర్స్ మీద ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ప్రెషర్ పెట్టేవాళ్ళు. ఎగ్జాంపుల్కి చూసుకుంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. 1892లో మిల్ ఓనర్స్ ఆఫ్ ముంబై ఎవరైతే ఉన్నారో, ముంబై వర్ థింకింగ్ ఆఫ్ రెడ్యూసింగ్ ద వేజెస్ ఆఫ్ లేబరర్స్. సో వాళ్ళు ఏమనుకున్నారు, వేజెస్ 1892లో మిల్ ఓనర్స్ ఏమనుకున్నారు, వేజెస్ లేబర్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారో ఆ లేబర్ వేజెస్ తగ్గించేయాలి అని అనుకున్నారు. వెన్ ద లేబర్స్ గాట్ టు నో, ఎప్పుడైతే లేబర్స్కి ఈ విషయం తెలిసిందో, దే ప్రిపేర్డ్, ఇంకా ప్రొటెస్ట్ చేయాల్సిందే అనే అనుకొని స్ట్రగుల్ స్టార్ట్ చేసేసారు. గవర్నమెంట్ హ్యాడ్ అపాయింటెడ్ అన్ అఫీషియల్ ఫర్ ది ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫ్యాక్టరీస్. సో గవర్నమెంట్ ఏం చేసింది దీనివల్ల, వాట్ డిడ్ ద గవర్నమెంట్ డూ, స్పెషల్గా ఒక ఇన్స్పెక్షన్ని అపాయింట్ చేసింది, ఇన్స్పెక్టర్ని, ఆఫీషియల్ ఫర్ ది ఇలా ఫ్యాక్టరీస్ని ఇన్స్పెక్షన్ చేయాలి అని. దట్ ఈజ్ వాట్ ది ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ రోట్ అబౌట్ ది లేబరర్స్. ఇప్పుడు ఏం చెప్పారంటే, ఇఫ్ అ రిడక్షన్ ఇన్ ద వేజెస్ ఈజ్ యాక్చువల్లీ మేడ్, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దేర్ విల్ బీ అన్ ఓవరాల్ స్ట్రైక్ ఇన్ ముంబై. సో ఇక్కడ ఏం చెప్పారంటే, సో ఆ గవర్నమెంట్ అపాయింట్ చేసిన అఫీషియల్ ఏం చెప్పాడు, ఒకవేళ మీకు మీ డబ్బులు వేజెస్ తగ్గిస్తే, మీ కూలీలు తగ్గిస్తే మీరు స్ట్రైక్ చేయొచ్చు ముంబైలో అని చెప్పేశారు. Though there is no organized trade union of the laborers, most of the laborers belong to common సో వాళ్ళకి ఒక ట్రేడ్ యూనియన్, లేబర్ యూనియన్ అనేది లేదు. కానీ అందరూ లేబరర్స్ కామన్ క్యాస్ట్ల నుంచి, కామన్ ప్లేసెస్ నుంచి, విలేజెస్ నుంచి వచ్చారు కాబట్టి అందరూ ఈజీగా యునైట్ అయిపోయారు అండ్ స్టెప్ అనేది తీసుకున్నారు. హియర్స్ ఇంకో ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. హౌ ద లేబరర్స్ వుడ్ స్ట్రగుల్ టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. చూడండి, 1900 నుంచి 1901లో అరౌండ్ 20 మిల్స్ ఆఫ్ ముంబై ఏవైతే ఉన్నాయో రిడ్యూస్డ్ ద లేబర్స్ వేజెస్ బై 12.5% కింద అన్ని 20 మిల్స్ అనేవి రిడ్యూస్ చేసేసాయి లేబరర్ వేజెస్ని. దీనికి రెస్పాన్స్గా 20,000 మిల్ వర్కర్స్ ఏం చేశారు, వర్క్ చేయడం మానేశారు అండ్ స్ట్రైక్ చేశారు. ఆల్ ది 20 మిల్స్ ఏంటి 10 days వరకు క్లోజ్ చేసేసారు.
సిమిలర్గా 1919లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి చాలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. సో లేబరర్ వేజెస్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇంక్రీజ్ అవ్వలేదు. సో ద లేబరర్స్ ఆఫ్ ఆల్ ది మిల్స్ ఆఫ్ ముంబై ఏవైతే ఉన్నాయో స్ట్రైక్ మీద వెళ్ళిపోయారు. అండ్ మిల్స్ ఏవైతే ఉన్నాయో 12 days వరకు దే ఆర్ క్లోజ్డ్. ఓకే, ద లేబరర్స్ నాట్ ఓన్లీ ఫాట్ ఫర్ దేర్ వేజెస్. లేబరర్స్ ఏంటి వేజెస్ కోసం ఒక్కటే కొట్లాడలేదు, బట్ దే ఆల్సో ఫాట్ అగైన్స్ట్ ద బ్రిటిష్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. ఓన్లీ వేజెస్ కోసం వాళ్ళు కొట్లాడలేదు, ఇంకా ఏంటి వాళ్ళు 1908 లైక్ ముందు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా కోసం కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. 1908లో బ్రిటిష్ ఏం చేశారు, ఫేమస్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ని లోకమాన్య తిలక్ని పంపారు టు 6 years ఆఫ్ ఎగ్జైల్ ఫ్రమ్ ఇండియా. ఇండియాలో నుంచి బహిష్కరించారు లోకమాన్య తిలక్ని 6 years వరకు. ఇన్ షార్ట్ టైమ్ ద లేబరర్స్ ఆఫ్ ఆల్ ది మిల్స్ ఆఫ్ ముంబై వన్ స్ట్రైక్ అగైన్స్ దిస్ ఫర్ 6 days. దీనివల్ల అందరూ లేబరర్స్ ఏం చేశారు, లేబరర్స్ 6 days వరకు స్ట్రైక్ మీద వెళ్ళారంట. ఆ పోస్టర్ డిపిక్టింగ్ లేబర్ మీటింగ్ చూడండి, ఇక్కడ లేబర్స్ అందరూ కలిసి మీటింగ్ చేసేది ఒక పోస్టర్ అనేది క్రియేట్ చేశారు. అడ్రస్సింగ్ లేబరర్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనకు లేబరర్స్ ప్రాబ్లమ్స్ ఏవేవి ఉన్నాయి, అవి ఎలా చెప్పారు, బ్రిటిష్ వరకు ఎలా తీసుకెళ్లారు అనే దాని గురించి మనకు చెప్తున్నారు. ద స్ట్రేంజ్ థింగ్ వాజ్ దట్ ద బిగినింగ్ మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ఇండియా డిడెంట్ పే. ఈ ప్రాబ్లం లేబరర్ ప్రాబ్లమ్స్కి చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇండియాలో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్ అంత ఆలోచించలేదు, అంత అటెన్షన్ ఇవ్వలేదు దానికి. ఫర్ దెమ్ లైక్ వాళ్ళకి ఏంటి ఇంపార్టెంట్ టు ఫైండ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి అనే దాని మీదే ఫోకస్ చేశారు. కానీ ఆ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి కారణం ఏంటి, వాటిలో వర్క్ చేసే లేబరర్సే కదా, వాళ్ళ గురించి ఆలోచించలేదు. స్టార్టింగ్లో ఇన్ ద ఎర్లియర్ ఫేజ్ దే డిడ్ నాట్ థింక్ మచ్ అబౌట్ ది కైండ్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్ గురించి వాళ్ళు ఆలోచించలేదు. లేబరర్స్ వర్కింగ్ కండిషన్స్ గురించి ఆలోచించాలి అనేది వాళ్ళు ఏంటి ఆలోచించలేదు. బట్ సర్ప్రైజ్గా బ్రిటన్లో చూసుకుంటే ద ఫ్యాక్టరీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రేడర్స్ అండ్ సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి ఇండియన్ లేబర్స్ కండిషన్స్ని చూసి వాళ్ళు ఆలోచించారనమాట. వాళ్ళు గవర్నమెంట్తో దీనికి రిలేటెడ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ అ సర్ప్రైజింగ్ థింగ్ కదా. సో ద ఇండస్ట్రియలిస్ట్ అండ్ సోషల్ వర్కర్స్ ఆఫ్ బ్రిటన్ ఏం చేశారు, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు దట్ దే షుడ్ బి లాస్ టు ఇంప్రూవ్ ద కండిషన్ ఆఫ్ లేబరర్స్ ఇన్ ఇండియా. ఏం చెప్పారు, ఇండియాలో ఎవరైతే లేబరర్స్ ఉన్నారో వాళ్ళ కండిషన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏం కావాలి, వాళ్ళ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పారు. సిమిలర్ టు ద లాస్ ఆఫ్ బ్రిటన్లో ఎలాగుందో, బ్రిటన్లో లాస్ ఎలాగున్నాయో సేమ్ అలానే అని చెప్పారు. దీని కారణంగా ఏమైంది, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ ప్రెషర్ ది గవర్నమెంట్ ఏంటి స్టార్టెడ్ థింకింగ్ వర్కింగ్ అవర్స్ని తగ్గించాలి లేబరర్స్కి అండ్ కొన్ని లాస్ క్రియేట్ చేయాలి అనేది ఆలోచించడం స్టార్ట్ చేసింది. లేబరర్స్కి హాలిడేస్ ఇవ్వాలి, ఓకే, ఇలాంటివన్నీ ఆలోచించడం స్టార్ట్ చేసింది. ద ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, దీనివల్ల ఈ చేంజ్ వల్ల దే వర్ అన్హ్యాపీ. దే ఫెల్ట్ దట్ ఒక్కసారి లేబర్కి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే లీవ్స్ ప్రొడక్షన్ వుడ్ కమ్ డౌన్. సో లీవ్స్ ఇవ్వడము, వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఎలాగంటే ఇప్పుడు చూడండి, శాలరీ అంటే ఏంటి, మీరు ఎంత వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా యూ విల్ గెట్ యువర్ అమౌంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్, శాలరీ అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్. ముందేంటి, ఎంత వర్క్ చేస్తే అంత పే. సో ఇప్పుడు వర్కర్స్ ఏం చేస్తారు, కొంతమంది వర్క్ చేయకుండా కూడా శాలరీ తీసుకుంటారు కదా, సో లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ఓనర్స్ వుడ్ గో అప్. సో ఓనర్స్కి ఏంటి ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతుంది అని వాళ్ళు అనుకున్నారు. ఇది ఇంటర్న్గా ఫ్యాక్టరీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని అనుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఎక్స్పెన్సివ్ ఫ్యాక్టరీస్లో ప్రొడ్యూస్ అయ్యే థింగ్స్ ఎక్స్పెన్సివ్గా ప్రొడ్యూస్ అవుతాయి అని అనుకున్నారు. ఇలా జరిగితే బ్రిటిష్ నుంచి వచ్చే గూడ్స్ ఎక్కువ సెల్ అవుతాయి అని అనుకున్నారు.
అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఏంటి మళ్ళీ పడిపోతుంది అని అనుకున్నారు. సో లాస్ ఫర్ ది వెల్ఫేర్, చూడండి ఇక్కడ కొన్ని లాస్ అనేవి క్రియేట్ చేశారు, మనకు టైమ్ లైన్స్ కూడా ఇచ్చారు. ద గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ ద ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ 1881లో ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ అనేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. అండ్ ఇలా కింద ఇచ్చిన చిల్డ్రన్ కోసం, ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే చిల్డ్రన్ కోసం ఈ రూల్స్ పెట్టింది. చూడండి, చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 7 ఇయర్స్ కంటే చిన్నపిల్లలు ఫ్యాక్టరీస్లో ఉండకూడదు, ఫ్యాక్టరీస్లో పెట్టుకోకూడదు అని చెప్పింది. ఇప్పుడు ఎంత ఏజ్ చెప్పండి, 13 ఇయర్స్. ఓకే, 13 to 15 years cannot be employed in factories. Children below 7 and 12 years of age cannot be made to work more than 9 hours. 9 hours కంటే ఎక్కువ ఈ పిల్లలు 7 to 12 ఇయర్స్లో ఉన్న మధ్యలో ఉన్న పిల్లలు వర్క్ చేయకూడదు అని చెప్పారు. అండ్ దే మస్ట్ బీ గివెన్ అ 1 hour బ్రేక్, ఎవ్రీడే వాళ్ళకు గంట బ్రేక్ ఇవ్వాలి అని చెప్పారు. దే మస్ట్ ఆల్సో బీ గివెన్ 4 days లీవ్ ఈచ్ మంత్, ఒక్క మంత్లో 4 days లీవ్ ఇవ్వాలి అని కూడా చెప్పారు. సో ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ లేబరర్స్ ఇన్ ఇండస్ట్రీస్ వాజ్ దట్ ఆఫ్ మెన్. ఇండస్ట్రీస్లో ఎక్కువ మెన్ ఉండేవాళ్ళు. ఇట్ వాజంట్ అంటిల్ 1911 వరకు, ఇట్ వాజంట్ అంటిల్ 1911 దట్ లాస్ ఫర్ దేర్ వెల్ఫేర్ వర్ మేడ్. 1911లో వరకు వాళ్ళకి ఏం లాస్ క్రియేట్ చేయలేదు. తర్వాత 1911 తర్వాత వాళ్ళ కోసం కూడా లాస్ అనేవి క్రియేట్ చేశారు. ఏం లాస్ క్రియేట్ చేశారో 1911లో చూద్దాం. చూడండి, అడల్ట్ మేల్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో కుడ్ నాట్ బి మేడ్ టు వర్క్ 12 hours కంటే ఎక్కువ అడల్ట్ అంటే మేల్స్ వర్క్ చేయకూడదు అని చెప్పారు. ఎవ్రీ 6 hours ఆఫ్ వర్క్ దర్ వుడ్ బి అ బ్రేక్ ఫర్ హాఫ్ అన్ అవర్. 6 hours తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇవ్వాలి వాళ్ళకు అని చెప్పారు. సో ఇక్కడ చూడండి, 1891లో మళ్ళీ ఏంటి, లాస్ వేర్ మేడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఉమెన్. చూడండి, ఫస్ట్ చిల్డ్రన్ కోసం లాస్ చేశారు, చైల్డ్ లేబర్స్ కోసం, తర్వాత మెన్ లేబరర్స్ కోసం, తర్వాత విమెన్ లేబరర్స్ కోసం లాస్ అనేది క్రియేట్ చేశారు. విమెన్ లేబరర్స్ కెనాట్ బీ మేడ్ టు వర్క్ మోర్ దాన్ 11 hours. 11 hours కంటే విమెన్ లేబరర్స్ని ఎక్కువ వర్క్ చేయించకూడదు అని చెప్పారు. అండ్ విమెన్ లేబరర్స్ మస్ట్ బి గివెన్ అన్ hour and a half బ్రేక్, అంటే 1.5 hour బ్రేక్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు ప్రతిరోజు. చిల్డ్రన్స్ వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో 9 to 7 hours రెడ్యూస్ చేసేసారు. అండ్ ఫ్యాక్టరీ ఎంప్లాయర్స్ వర్ ఫర్బిడన్ టు ఎంప్లాయ్ చిల్డ్రన్ బిలో 9 years ఆఫ్ ఏజ్. 9 years కంటే తక్కువ ఏజ్ వాళ్ళ పిల్లల్ని ఫ్యాక్టరీస్ ఎంప్లాయర్స్ ఏంటి తీసుకోకూడదు ఫ్యాక్టరీస్లోకి. అండ్ వాళ్ళతో ఓన్లీ ఇంకా 9 years కంటే ఎక్కువ ఉన్న పిల్లల్ని 9 to 7 hours వరకే పని చేయించాలి అని చెప్పారు. సో 1940 తర్వాత ఏమైంది, ఇండియా అండ్ పాకిస్తాన్ గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటన్. ఫైనల్లీ ఇండిపెండెన్స్ వచ్చేసింది. సో ఇండియన్ ఇండస్ట్రీస్ వర్ సస్పీషియస్ దట్ ద బ్రిటిష్ ఇండస్ట్రియలిస్ట్ వర్ జస్ట్ ప్రిటెండింగ్ టు షో కన్సర్న్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండియన్ లేబరర్స్. సో తర్వాత ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఏమనుకున్నారు, వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, ఏదో ఉంది దీంట్లో, వీళ్ళకి ఏదో లాభం ఉంది, వీళ్ళు ఇంత లేబరర్స్ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఏదో లాభం ఉంది వీళ్ళకు అని అనుకున్నారు. మేబీ దే యాక్చువల్లీ హ్యాడ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ మైండ్. సో ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇండియాలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో had also came to believe that if laws were made in the interest of laborers, industries would not be able to develop in India. సో చదువుకున్న వాళ్ళు కూడా ఏమనుకున్నారు, ఇంత లాస్ లేబరర్స్ కోసం ఇంత మంచి మంచి లాస్ పెడితే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వలేవేమో ఇండియాలో అని అనుకున్నారు. A few lines published in a major newspaper of Bengal in 1875. సో 1875లో దీనికి రిలేటెడ్ ఒక మేజర్ న్యూస్ పేపర్లో దీనికి రిలేటెడ్ ఒకటి చెప్పారు. చూడండి,
rather than this, చూడండి, new industry be destroyed. It is better that laborers keep dying in high numbers. Once our industries are well established, then we can protect the interest of our laborers. చూడండి ఇక్కడ ఏం చెప్పారో, ఇలా ఇన్ని బెంగాల్ న్యూస్ పేపర్లో ఒకటి 1875లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. సో అక్కడ ఈ లైన్స్ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఇలాంటి లేబరర్స్ కోసం ఇలాంటి లాస్ పెట్టడం కంటే ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయ్యేంత వరకు లేబరర్స్ని ఇలాగే పని చేయించుకుందాం. కొంతమంది హై నంబర్స్లో లేబరర్స్ చనిపోయినా పర్వాలేదు, ఫస్ట్ మన ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వని, దాని తర్వాత లేబరర్స్ గురించి ఆలోచిద్దామని చెప్తున్నారు. దేర్ వాజ్ దిస్ ఫియర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, బట్ ఇట్ వాజ్ నాట్ ఫుల్లీ జస్టిఫైడ్ కదా. సో ఎంత ఫియర్ ఉన్నా మీకు మనుషుల్ని చంపేసి మీరు వాళ్ళ గ్రేవ్స్ మీద మీరు ఇండస్ట్రీస్ కట్టాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్ జస్టిఫైడ్ కదా. ఇంత హ్యూమానిటీ లేకుండా ఎలా బిహేవ్ చేయగలరు? సో ఫ్యాక్టరీస్ ఏంటి ఇండియాలో సెటప్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ ప్రాఫిట్స్ కూడా ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారు. న్యూ మిల్స్ ఓపెన్ చేశారు అండ్ వాట్ ఎవర్ లేబర్స్కి ఏమేం కావాలో ది కండిషన్స్ ఆఫ్ ది వాట్ ఎవర్ లేబర్స్ నీడెడ్, ద కండిషన్స్ ఆఫ్ ద రిస్క్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ వర్కింగ్ కండిషన్స్ అనేది జరిగింది. బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్లే ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది లేబర్స్. రైట్, దట్ ఈజ్ రియల్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది లేబరర్స్ చేతిలోనే ఉంటుంది. లేబర్ ఆర్గనైజేషన్స్ మనం చూద్దాము ఇప్పుడు. నెక్స్ట్ విల్ బి స్టడీయింగ్ అబౌట్ లేబర్ ఆర్గనైజేషన్స్. సో లేబర్ ఆర్గనైజేషన్స్లో మనం చూసుకుంటే విత్ టైం ఎలాగైతే పోతూ ఉందో, సో ఆ టైంతో ద ప్రాబ్లమ్స్, లేబరర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా తెలిసిపోతుంది అందరికీ. లేబర్ ప్రాబ్లమ్స్, లేబరర్స్ ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అని. కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏం చేశారు, లేబరర్స్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళ మీద ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేశారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ స్మాల్ ఆర్గనైజేషన్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది లేబరర్స్. కొన్ని స్మాల్ ఆర్గనైజేషన్స్ లేబరర్స్ మంచి కోసం స్టార్ట్ అయ్యాయి. స్ట్రైక్స్లో డ్యూరింగ్ స్ట్రైక్స్ లేబరర్స్ ఫార్మ్డ్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్స్. లేబరర్స్ ఏం చేశారు, వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్స్ అనేది ఫామ్ చేయడం స్టార్ట్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ హెల్ప్తో వాళ్ళు ఏం చేశారు, ఓన్ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేయడం స్టార్ట్ చేశారు. దీస్ వర్, వీటిని మనం ఏమంటాము, లేబర్ యూనియన్స్ అని అన్నాము. సో దే ఆర్ కాల్డ్ యాజ్ లేబర్ యూనియన్స్ ఫార్మ్డ్ టు కండక్ట్ ది స్ట్రైక్స్. ఏదైనా జరగాలంటే అవన్నీ, ఏదైనా నెగోషియేషన్స్ జరగాలంటే మిల్ ఓనర్స్కి అండ్ లేబరర్స్కి మధ్య, సో ఈ యూనియన్సే చూసుకునేవాళ్ళు. ఏదైనా నెగోషియేషన్స్ ఏదైనా సెటిల్మెంట్స్ జరగాలంటే. స్లోగా ఏమైంది, ట్రేడ్ యూనియన్స్ బికేమ్ యాక్టివ్. ట్రేడ్ యూనియన్స్ ఏమైపోయాయి, యాక్టివ్ అయిపోయాయి. నాట్ జస్ట్ డ్యూరింగ్ ద స్ట్రైక్స్ ఒక్కటే కాదు, బట్ ఇయర్ మొత్తంలో ఏంటి, వెల్ఫేర్, వర్కర్స్ వెల్ఫేర్ని ప్రమోట్ చేయడం, వాళ్ళ రైట్స్ వాళ్ళకి ఇవ్వడం. సో అలాంటి యూనియన్స్ ఏంటి స్టార్ట్ అయిపోయి ఇయర్ మొత్తంలో అవి యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేశాయి. ముందేంటి, ఓన్లీ ఎప్పుడు యాక్టివ్గా ఉండేవి, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు స్ట్రైక్స్ అప్పుడు యాక్టివ్గా ఉండేవి, కానీ ఇప్పుడు అలా కాదు. సో ఈ యూనియన్స్ ఏంటి, బిగాన్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ ది ఎర్లీ 1920s నుంచి స్టార్ట్ అయిపోయాయి. పీపుల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషలిస్ట్ థాట్ వర్ పర్మనెంట్ అమాంగ్ దెమ్. సో ఏంటి, ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు సోషలిస్టిక్గా ఆలోచించడం ఏంటి వాళ్ళలో ఎక్కువైపోయారు. వన్ సచ్ యూనియన్ ఫార్మ్డ్ వాజ్ గిర్నీ కమ్గార్ యూనియన్. ఏంటది, గిర్నీ కమ్గార్ యూనియన్, విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ వర్కర్స్ ఇన్ ముంబై వెంట్ ఆన్ ఏ ఎఫెక్టివ్ స్ట్రైక్ ఇన్ 1928. సో గిర్నీ కమ్గార్ యూనియన్తో హెల్ప్తో ఏంటి, ముంబైలో 1928 అట్ ద టైమ్ ఆఫ్ 1928 ఎఫెక్టివ్ స్ట్రైక్ అనేది చేశారు. ఇన్ అహ్మదాబాద్
Under the influence of Gandhiji, a powerful union known as Mazdoor Mahajan. సో అహ్మదాబాద్లో గాంధీజీ ఇన్ఫ్లుయెన్స్తో ఒక పవర్ఫుల్ యూనియన్ మజ్దూర్ మహాజన్ అనే యూనియన్ అనేది ఫామ్ అయింది. సో ద ఫార్మేషన్ ఆఫ్ లేబర్, మీకు క్వశ్చన్ రావచ్చు ఈ యూనియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏ ఏ యూనియన్స్ ఫామ్ అయ్యాయి ఇండియాలో అని. ఒకటి గిర్నీ కమ్గార్ యూనియన్, ఇంకోటి చూడండి బాగా గుర్తుపెట్టుకోండి మజ్దూర్ మహాజన్ యూనియన్. The formation of labor unions made the government and mill owners very anxious. సో ఏం చేసింది ఈ ఫార్మేషన్ ఆఫ్ లేబర్ యూనియన్స్ ఏంటి, గవర్నమెంట్ని మిల్ ఓనర్స్ని చాలా కోపానికి గురి చేసింది. నౌ లాస్ బిగాన్ టు మేడ్ టు పుట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ స్ట్రైక్స్. సో ఏమైంది, స్ట్రైక్స్ మీద రెస్ట్రిక్షన్స్ చేయాలి అనే లాస్ క్రియేట్ చేయాలి అని అనుకున్నారు. ది గవర్నమెంట్ అపాయింటెడ్ లేబర్ ఆఫీసెస్ టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది లేబరర్స్. సో గవర్నమెంట్ ఏం చేసింది, లేబర్ ఆఫీసెస్ అనేది ఓపెన్ చేసింది లేబరర్స్ మీద, ఎలా లేబరర్స్ కండిషన్స్ గురించి ఆలోచించడం కోసం. ద గవర్నమెంట్ బిగాన్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఎన్ష్యూర్ దట్ ది లేబరర్స్ సాల్వ్డ్ దేర్ ప్రాబ్లమ్స్ త్రూ ద లేబర్ ఆఫీసెస్. సో లేబరర్స్ ఏం చేయాలి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం, వాళ్ళకి ఏమైనా ఉంటే సో వాట్ దే షుడ్ డూ, దే మస్ట్ విజిట్ ద లేబర్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ ఆఫీసెస్ వాళ్ళు విజిట్ చేసి if they have any problem they have to solve their problems there. ఈ లేబర్ ఆఫీసెస్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి అని లేబరర్స్ అనుకున్నారు. రాదర్ దాన్ గో టు ద యూనియన్స్ ఫామ్ అయ్యి యూనియన్స్ చేసి ఊరికే స్ట్రైకులు చేయడం అది ఇది చేయకుండా ఏం చేయాలి అంటే ఆ ఆఫీసెస్ ఉంటాయి కదా లేబర్ ఆఫీసెస్, సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి ఇన్ఫామ్ చేసి ఆ ప్రాబ్లం గురించి రిజిస్టర్ చేసేసుకుంటే దేర్ అక్కడ ఉన్న లేబర్ యూనియన్స్ ఏవైతే ఆ లేబర్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆఫీసెస్ వీళ్ళకి ఈ లేబరర్స్కి హెల్ప్ చేస్తాయి. బట్ ది లేబరర్స్ డిడ్ నాట్ అగ్రీ టు దిస్. కానీ లేబరర్స్ ఏం చెప్పారు, వి విల్ నాట్ అగ్రీ టు దిస్ అని చెప్పారు. They considered it better to form their own organizations to protect their interest. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్స్ని బెటర్ టు ఫార్మ్ వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్సే బెటర్. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ ఆ ఆర్గనైజేషన్సే అండర్స్టాండ్ చేసుకోగలవు అని అనుకున్నారు. ఈ వేలో ఒక స్ట్రగుల్ అనేది కంటిన్యూ అయింది బిట్వీన్ ద లేబరర్స్ మధ్య అండ్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ది గవర్నమెంట్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఆన్ ది అదర్ హ్యాండ్. సో స్ట్రగుల్ ఎలా కంటిన్యూ, ఎవరెవరి మధ్య, లేబరర్స్ మధ్య అండ్ ది గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఆన్ ది అదర్ హ్యాండ్. సో లేబరర్స్ ఉన్నారు మధ్యలో. సో లేబరర్స్ ఒక సైడ్ నుంచి, గవర్నమెంట్ ఒక సైడ్ నుంచి ఫ్యాక్టరీ ఓనర్స్ మధ్య. సో లేబరర్స్ డబుల్ వార్ అనేది ఫైట్ చేస్తున్నారు ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ రైట్ టు ఫార్మ్ యూనియన్స్ అండ్ రైట్ టు గో ఆన్ స్ట్రైక్. సో that's it guys, we have finished this chapter. Next session లో మనము ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీ ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది అనే దాని గురించి మనము we will be discussing and we will be learning. ఓకే, సో మన ఇండియన్ లేబర్ యూనియన్స్ 2 నేమ్స్ వచ్చాయి కదా ఇక్కడ, ఆ 2 నేమ్స్ ఏంటి, ఆ 2 నేమ్స్ ఏంటో నాకు కమెంట్లో ఫాస్ట్గా చెప్పండి గైస్. 2 టైప్స్ ఆఫ్ నేమ్స్ ఈ లెసన్స్లో మనకు వచ్చాయి ఈ లెసన్లో. సో ఆ 2 నేమ్స్ ఏంటో, లేబర్ యూనియన్ నేమ్స్ ఏంటో మీరు నాకు చెప్పాలి. ఓకేనా, కమెంట్స్లో చెప్పండి, ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. ఓకేనా, సో ఇంకా ఏవైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో మనం ఒకసారి రీక్యాప్ చేసేసుకుంటున్నాం బ్రీఫ్గా వాట్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ దిస్ లెసన్. బ్రీఫ్గా ఐ విల్ బీ మేకింగ్ రీక్యాప్ ఫర్ ఈచ్.
దిస్ ఈజ్ సచ్ అ బిగ్ చాప్టర్ కదా. సో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్లో ఫారెస్ట్లు బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఫారెస్ట్లని ఎలా యూజ్ చేసేవాళ్ళు అనే దాని గురించి ఈ కాన్సెప్ట్లో ఈ పాయింట్లో మొత్తం మనము డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఒక ఫారెస్ట్, తెలంగాణలోని ఒక ఫారెస్ట్ ఇచ్చాడు ఇక్కడ. యానిమల్ స్కిన్స్ వాళ్ళు ఎలా యూజ్ చేసేవాళ్ళు, హనీ ఎలా యూజ్ చేసేవాళ్ళు. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఎంపరర్స్ ఎవ్వరు ఈ ఆదివాసీస్ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ బ్రిటిష్ రూల్లో ఏమైంది, కోల్కతా అండ్ ముంబై లాంటి సిటీస్ ఏంటి గ్రో అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ రైల్వే లైన్స్ అవసరం అనేది పడింది, హ్యూజ్ షిప్స్, మైన్స్ కోసం వుడ్ అవసరం పడింది. సో దాని అన్నిటి కోసం ఏం చేశారు, ఫారెస్ట్ వర్ యూజ్డ్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. ఓకే, సో బ్రిటిష్ రూల్లో ఇవన్నీ యూజ్ చేశారు. స్లీపర్స్, రైల్వే లైన్స్లో స్లీపర్స్ కావాలి అని అనుకున్నారు. సో అదంతా ఏంటి, 1879లో 8,000 కిలోమీటర్స్ ఉంటాయి ఈ రైల్వే లైన్స్. 1910లో ఏంటి 50,000 కిలోమీటర్స్లోకి వచ్చేసాయి. ఓకే, ఎవ్రీ ఇయర్ ఏంటి ఆల్మోస్ట్ 1 crore వుడెన్ స్లీపర్స్ ఏంటి దీనికి అవసరం పడ్డాయి. ఇక్కడ చూడండి, రాఫ్ట్స్, ఈ బ్యాంబూ స్టిక్స్ ఏవైతే రివర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేది కనిపిస్తుంది మనకు కదా. సో కట్ చేసేవాళ్ళు, అలా కట్ చేసి టింబర్ సెల్ చేసి 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 బ్రిటిష్ గవర్నమెంట్కి ఏం తెలిసిపోయిందంటే ఇక్కడ ఇండియాలో ఫారెస్ట్లో టింబర్ చాలా బాగుంది క్వాలిటీ, అండ్ ఆ టింబర్ చాలా క్వాలిటీ బాగుంది అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది, వాటిని అమ్ముకుంటే బయట మార్కెట్స్లో చాలా సంపాదించడం స్టార్ట్ చేసేది బ్రిటిష్ గవర్నమెంట్. స్టార్ట్ చేయడం వల్ల తర్వాత ఏమైంది, అలా అన్నీ సెల్ చేసి 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 ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి డేంజర్లో పడిపోయాయి. బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటి డేంజర్లో పడిపోయింది. ద గవర్నమెంట్ ఫెల్ట్ దట్ ఇట్ షుడ్ డూ, అదేదో ఒకటి చెయ్యాలి అని అనుకుంది. సంథింగ్, ఈ సప్లై ఆఫ్ వుడ్ ఏదైతే ఉందో ఈ సప్లై ఆఫ్ వుడ్ కంటిన్యూ చేయడానికి ఏదో ఒకటి చేయాలని అనుకుని ఏం చేసింది, ప్లాంట్స్ ప్లాంట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎలాంటి ప్లాంట్స్ ప్లాంట్ చేయడం స్టార్ట్ చేసింది అని మనం అనుకుంటే, కమర్షియల్గా ఏ ప్లాంట్స్ అయితే యూస్ఫుల్ అవుతాయో కమర్షియలీ మనం చూసుకుంటే అలాంటి ప్లాంట్స్నే ప్లాంట్ చేయడం స్టార్ట్ చేసింది. మ్యాంగో, మహువా, నీమ్ ఇలాంటివి కాదు, టింబర్, పైన్, టేక్, సో ఇలాంటి వాటిని స్టార్ట్ చేసింది. సో గవర్నమెంట్ సెటప్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. తర్వాత ఏమైంది, గవర్నమెంట్ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసేసింది. ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, ఈ ఫారెస్ట్లో ఉండే ఆదివాసీస్కి గవర్నమెంట్ ఆ ఫారెస్ట్ మీద కంట్రోల్ లేదు. వీళ్ళు గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే రూల్స్ పెట్టిందో ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన రూల్స్నే ఆదివాసీస్ అందరూ ఫాలో అవ్వాలి, ఎవరైతే పీపుల్స్ ఫారెస్ట్లో ఉంటున్నారో. సో ఫారెస్ట్ చుట్టుపక్కల ఎవరైతే ఉంటున్నారో ఇంకా ఆదివాసీస్ వాళ్ళందరూ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెటప్ చేసిన రూల్స్ ఫాలో చెయ్యాలి అని చెప్పింది. సో దానికి ఫాలో చేశారు కొన్ని రోజులు ఆదివాసీస్. తర్వాత ఈ బైగా, మురియా, గోండ్, మధ్యప్రదేశ్లో చూసుకుంటే మనము బైగా, మురియా, గోండ్, వీళ్ళు భీల్ ట్రైబ్స్. ఇవి మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ టైప్. మనము తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే కోయా, రెడ్డి, కోలం. సో దీస్ 3 ఆర్ ది తెలంగాణ అండ్ ఆంధ్ర ట్రైబ్స్. సౌరా ట్రైబ్ మనం చూసుకుంటే ఒడిస్సాలోని సౌరా ఆదివాసీస్. సో వీళ్ళందరూ ఏం చేశారు, ఫోర్స్డ్ లేబర్, బాండెడ్ లేబర్ చేయించారు. మనీ లెండర్స్ వీళ్ళని టార్చర్ పెట్టి వీళ్ళతో పని చేయించారు. తర్వాత రోడ్స్, రైల్వే లైన్స్ అన్నీ చాలా హైగా గ్రో అయిపోయాయి. గ్రో అయిపోయాక ఏం జరిగిందంటే బయట వాళ్ళందరూ ఎవరైతే ఆదివాసీస్ ఏరియాలో లేరు, ఎవరైతే బయట వాళ్ళు ఉన్నారో, సో ఆ బయట వాళ్ళందరూ ఏం చేశారు, ఆదివాసీస్ ఏరియాస్లోకి రావడం స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళ ప్లేసెస్ని కబ్జా చేసుకోవడం స్టార్ట్ చేసేసారు. ఇంకా వాళ్ళ మీద చాలా దారుణాలు చేయడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్న వాటికి వాళ్ళని కొట్టేవాళ్ళు. ఇంకా వాళ్ళ RRR మూవీలోనే గాయస్
RRR మూవీ గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ఇట్స్ లైక్ RRR మూవీలో ఎలాగైతే జరుగుతుందో అదే ఇక్కడ షో చేస్తున్నారు మనకు. ఓకే, ఇక్కడ ఏదైతే జరిగిందో అప్పుడు ఏదైతే ఆ కాలంలో ఏదైతే జరిగిందో అదే మనకు RRR మూవీలో చూపించాడు. సో అలాంటి అట్రోసిటీస్ అగైనెస్ట్గా ప్రొటెస్ట్ చేసేవాళ్ళు, ఇంకా ఫారెస్ట్లో దే వుడ్ బర్న్ డౌన్. సో ఇది ఈ ఉమెన్స్ని సరిగ్గా ట్రీట్ చేసేవాళ్ళు కాదు, ఇంకా ఫ్రీ లేబర్ మనుషుల్ని పని చేయించుకొని ఆదివాసీస్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, అదంతా కామన్ అయిపోయింది. తర్వాత ఏం జరిగింది అంటే ఆదివాసీస్ ఇవన్నీ చూసి 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 ఇంకా వాళ్ళు విసిగెత్తిపోయి పోలీస్ స్టేషన్స్ని కాల్ చేయడం, ఇంకా గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ని కాల్ చేయడం, మనీ లెండర్స్ హౌసెస్ని కాల్ చేయడం. సో అలా చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఫస్ట్ అలాంటి ప్రొటెస్ట్ సంథల్ ఆదివాసీ, జార్ఖండ్లో ఉన్న సంథల్ ఆదివాసీ స్టార్ట్ చేశారు. 1856లో స్టార్ట్ చేశారు బై ది కోయా ఆదివాసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోయా ఆదివాసీస్ 1880లో స్టార్ట్ చేశారు. అండ్ 1922లో మరియా అండ్ మురియా ఆదివాసీ స్టార్ట్ చేశారు, బస్తర్లో ఉన్న ఆదివాసీస్. 1910లో గోండ్ అండ్ కోలం ఆదివాసీస్ 1940లో స్టార్ట్ చేశారు. గోండ్ అండ్ కోలం ఆదివాసీస్ 1940లో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి మనకు ఓవర్వ్యూ, ఇక్కడ కొన్ని రివాల్ట్స్ ఓవర్వ్యూ అనేది ఆదివాసీ రివాల్ట్స్. సో అండర్ దట్ వీ హ్యావ్ సంథల్ రివాల్ట్ గురించి ఇక్కడ చెప్పారు, బిర్సా ముండా రివాల్ట్ గురించి, ఇంకా కుమాఓన్ రివాల్ట్, ఇంకా అల్లూరి సీతారామరాజు అండ్ కొమరం భీం గురించి ఇక్కడ మనకంతా డిస్కషన్ అనేది జరిగింది, ఎలా రివాల్ట్స్ జరిగాయో. సంథల్ రివాల్ట్లో మనం చూసుకుంటే సంథల్ రివాల్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి. సంథల్స్, జార్ఖండ్లో ఉన్న సంథల్ ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ రివాల్ట్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ హ్యాడ్ బీన్ రెసిస్టింగ్ అండ్ ప్రొటెస్టింగ్ అగైనెస్ట్ బ్రిటిష్ రూల్. వాళ్ళు స్టార్టింగ్ నుంచి బ్రిటిష్ రూల్ వద్దు అని రెసిస్ట్ చేస్తూనే ఉన్నారు. 1855 to 1856లో మనం చూసుకుంటే హ్యూజ్ రివాల్ట్ అనేది జరిగింది. జమీందార్స్ని సంథల్స్ లూట్ చేసేసుకున్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళని చంపేశారు. సో ఇలా చేసి వాళ్ళేంటి ఫ్రీ స్టేట్గా సంథల్స్ కోసం ఒక సెపరేట్ కంట్రీ కావాలి అని వాళ్ళు అన్నారు. సో వాళ్ళ దగ్గర ఓన్లీ ఇది ఏంటి యారోస్ ఉండేవి అండ్ బాణాలు మాత్రమే ఉండేవి, కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్ ఎనఫ్ కాదు. బ్రిటిష్ గన్స్ ఉన్న బ్రిటిష్ ఆర్మీ ముందు వాళ్ళు అంత స్ట్రాంగ్ కాదు. సో ఎండ్లో ఈ బ్యాటిల్, ఈ సంథల్ రివాల్ట్ ఏదైతే స్టార్ట్ అయిందో ఎండ్లో వచ్చేసరికి 15,000 సంథల్స్ ఎవరైతే ఉన్నారో చనిపోయారు. సో దాంతో ఈ రివాల్ట్ ఆగిపోయింది. బిర్సా ముండా రివాల్ట్లో మనం చూసుకుంటే ఇది 1874 అండ్ 1901 మధ్య ముండా ఆదివాసీస్, చోటా నాగ్పూర్ ప్లాటూలో ఉండే ముండా ఆదివాసీస్ ఎవరైతే ఉన్నారో ఆ ముండా ఆదివాసీస్ అనేవాళ్ళు స్టార్ట్ చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు వద్దనుకున్నారు. ఈ జమీందార్స్, మనీ లెండర్స్, ఈ కోర్ట్స్ అన్నీ ఏంటి వాళ్ళ మీద ఏవేవో లాస్ అప్లై చేసి ఏవేవో వాళ్ళకు ఫారెస్ట్ మీద ఉన్న రైట్స్ మొత్తం ఏంటి తీసేసుకునేవి. సో బిర్సా ఏం చేశాడు, బిర్సా అనే ఒక మనిషి ఇతనే ఈ ప్రొటెస్ట్ని లీడర్ ఇతనే. సో ఇతన్ని అందరూ దేవుళ్ళ అనుకునేవాళ్ళు. సో ఎండ్లో ఏమైందంటే ఈ ముండా వీళ్ళందరూ ఈ ముండా రెబెలియన్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది వీళ్ళ బిర్సా ముండాని అరెస్ట్ చేసి ప్రిజన్లో పెట్టారు. అండ్ 1900లో అతను చనిపోయాడు. దీంతో ఈ రివాల్ట్ ఏదైతే ఉందో సప్రెస్ అయిపోయింది. అండ్ రివాల్ట్ ఆఫ్ కుమావన్లో చూసుకుంటే ఉత్తరాఖండ్లోని కుమావన్ రీజియన్లో చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్ తీసేసుకుంటుంది గవర్నమెంట్ అని, ఫారెస్ట్ ల్యాండ్ తీసేసుకుంటుంది గవర్నమెంట్ అని ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ది ఓపెన్లీ ఏం చేశారు, వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన ఒక్క రూల్ కూడా ఫాలో అవ్వలేదు. ఫోర్స్డ్ లేబర్ మేము చెయ్యము అని చెప్పారు. రూల్స్ అన్నీ బ్రేక్ చేసేసారు. ఇంకా జంగల్స్, అడవుల్ని కాల్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా చేశారు. ఈ మూమెంట్స్ వల్ల ఏమైందంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటి తన పాలసీస్ని స్లోగా చేంజ్ చేయడం స్టార్ట్ చేసింది. చాలా ప్లేసెస్లో దే మేడ్ దేర్ రూల్స్ లెస్ స్ట్రిక్ట్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ రూల్స్ని లెస్ స్ట్రిక్ట్గా చేశారు. కొన్ని ఏరియాస్లో మనం చూసుకుంటే కొత్త రూల్స్ని లెస్ స్ట్రిక్ట్ ఒకటి చేశారు, ప్లస్ న్యూ లాస్ అనేవి క్రియేట్ చేశారు. ఆ న్యూ లాస్కి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి.
ఆ న్యూ లాస్కి ఒకటేంటి, ఆ న్యూ లాస్లో ఒక లా ఏంటి అంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆదివాసీస్ ఏరియాలో ఉన్న ల్యాండ్ని కొనలేరు అనేది వాళ్ళు పెట్టారు. అల్లూరి సీతారామరాజు గురించి చెప్తే చూడండి, అల్లూరి సీతారామరాజు జూలై 4, 1897లో పుట్టారు. పండ్రంగి విలేజ్లో ఈయన పుట్టారు, విశాఖపట్నంలోని పండ్రంగి విలేజ్లో. సో ఆయన అమ్మగారు విశాఖపట్నంలో ఉంటారు. అండ్ ఆయన ఫాదర్ ఏంటి, మొగల్లు, భీమవరం దగ్గరున్న మొగల్లులో ఉంటారు. హిస్ ఫాదర్ వాజ్ అన్ అఫీషియల్ ఫోటోగ్రాఫర్. ఆయన ఫాదర్ ఏంటి, రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఉంది, ఆ సెంట్రల్ జైల్లో అఫీషియల్గా ఫోటోగ్రాఫర్ ఆయన. అండ్ తర్వాత రాజు ఎప్పుడైతే ఈ వాజ్ ఇన్ తర్వాత ఏవైతే ఆయన ఫాదర్ చనిపోయారు. తర్వాత రామచంద్రరాజు అనే ఈయన అంకుల్, బాబాయ్, సో ఈయన్ని పెంచారు. తర్వాత మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882లో మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అనేది పాస్ చేశారు. ఈ యాక్ట్ ఏంటి అంటే, ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో ఫారెస్ట్ మొత్తం వాళ్ళదే అనుకొని అక్కడి నుంచి అక్కడికి మైగ్రేట్ అవ్వకూడదు, ఫ్రీగా ఫారెస్ట్లో తిరగకూడదు అసలు అని చెప్పేశారు. దే వర్ నౌ స్టాప్డ్ ఫ్రమ్ ఏంటి, వాళ్ళు పోడు అగ్రికల్చర్ చేసేవాళ్ళు కదా, సో ఆ పోడు అగ్రికల్చర్ కూడా చేయకూడదు అని చెప్పేస్తే రాజు ఏం చేశారు, ఏంటి వీళ్ళు పిచ్చి రూల్స్ అన్ని పెడుతున్నారు అనుకొని ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రాజు ఏం చేశారు, ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ ప్రొటెస్ట్ ఎలా అంటే, బెంగాల్లో ప్యాట్రియాటిక్ జీల్ ఆఫ్ బెంగాల్లో చాలా ఇలాంటి రివాల్ట్స్ జరిగాయి. అవి చూసి రాజు గాట్ ఇన్స్పైర్డ్. రాజు పోలీస్ స్టేషన్స్ రైడ్ చేశారు. అండ్ చింతపల్లి, రంపచోడవరం, దమ్మనపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం, ఇలాంటి అన్ని ప్లేసెస్లో ఏంటి పోలీస్ స్టేషన్స్లో వెళ్ళి ఏం చేశారు, రాజు అండ్ తన ఫాలోవర్స్, తన గ్యాంగ్ అంతా వెళ్ళేసి ఏం చేశారు, బ్రిటిష్ ఆఫీసర్స్ని చంపేయడం, వాళ్ళ గన్స్ని దొంగిలించుకోవడం చేశారు. స్కాట్ అనే ఒక ఆఫీసర్ని దమ్మనపల్లి దగ్గరైనా వీళ్ళు చంపేశారు. డిసెంబర్ 1922లో బ్రిటిష్ డిప్లాయిడ్ ఎ కంపెనీ ఆఫ్ అస్సాం రైఫిల్స్. ఒక అస్సాం రైఫిల్ కంపెనీని బ్రిటిష్ ఏం చేశారు, తీసేసుకున్నారు. అండ్ పెగడపల్లి దగ్గర, సో సాండర్స్, అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సాండర్స్, సో ఏం చేసింది, దీనివల్ల రాజు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. తర్వాత 4 months తర్వాత హీ అగైన్ కేమ్ బ్యాక్ టు కంటిన్యూ హిస్ ఫైట్. సో మెనీ ట్రైబల్ వాలంటీర్స్ ఆయన్ని జాయిన్ చేశారు. బోస్ అండ్ ఆరోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో మల్లు దొర అండ్ గంటం దొర, అండ్ గంటం దొర అనే ఇద్దరు దొరలు ఉండేవాళ్ళు. ఆ ట్రైబల్స్కి లీడర్స్ ఉంటారు కదా, సో అందులో అలాగా వాళ్ళు ఏం చేశారు, బోస్ అండ్ ఆరోస్తో ఇచ్చేసారు, జాయిన్ అయ్యారు ఇతని గ్రూప్లో. సో బ్రిటిష్ క్యాంపెయిన్ నియర్లీ ఒక ఇయర్ వరకు 1922లో స్టార్ట్ అయింది. అండ్ 1 year వరకు వీళ్ళు రివార్డ్ చేశారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఇతన్ని చింతపల్లి ఫారెస్ట్లో ట్రాప్ చేసేసి షాట్ డెడ్ విత్ ఎ రైఫిల్. కొయ్యూర్ విలేజ్ దగ్గర 1924 7th Mayలో ఇవన్నీ చంపేశారు. సో లెట్స్ కమింగ్ టు ద కొమరం భీంలో మనం చూసుకుంటే ఈయన సంకేపల్లి విలేజ్లో, కొమరం భీంలోని డిస్ట్రిక్ట్ సంకేపల్లి విలేజ్లో ఈయన పుట్టారు. ఆయన ఫాదర్ ఏంటి, కిల్డ్ ఇన్ అటాక్ బై ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసిన ఒక అటాక్లో ఆయన ఫాదర్ చనిపోయారు. అండ్ ఆయన అప్పుడు ఓన్లీ 15 years ఆఫ్ ఏజ్లో ఉన్నారు. ద భీమ్ ఫ్యామిలీ ఏంటి, సర్దాపూర్ విలేజ్ నుంచి మైగ్రేట్ అయిపోయారు అండ్ వేరే చోటికి సర్దాపూర్కి మైగ్రేట్ అయిపోయారు. జుమ్ ఫార్మింగ్ చేస్తూ నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఒక జాగీర్దార్, సిద్దికి అనే ఒక జాగీర్దార్ ఏం చేశాడు, ఈయన ల్యాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఈయన ఏం చేశారు, భీమ్ అతన్ని చంపేయడం వల్ల పోలీసులతో ఈయన దాక్కోవాల్సిన అవసరం పడింది. సో అలా దాక్కుంటూ ఈయన ఆ ప్లేస్ వదిలి వెళ్ళిపోయారు. కానీ కొమరం సూరు అనే ఈయనకి ఒక ఇన్ఫార్మర్ ఉండేవాళ్ళు, సీక్రెట్ ఇన్ఫార్మర్. సో ఈ సీక్రెట్ ఇన్ఫార్మర్ ఏం చేశారు, అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేవాళ్ళు. హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై ది ఏజియేషన్స్ అండ్ బ్యాటిల్స్. ఈ బ్యాటిల్స్, ఏజియేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో దానివల్ల ఆయన చాలా ఇన్స్పైర్డ్ అయిపోయాడు.
అల్లూరి సీతారామరాజు చేశారు కదా బ్యాటిల్స్, అవన్నీ చూసి హీ గాట్ ఇన్స్పైర్డ్. అండ్ ఇన్ విశాఖపట్నం, సో ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయిపోయి నిజాం రూల్కి అగైనెస్ట్గా హీ ఫాట్. అండ్ అట్ ద టైమ్ నిజాం గవర్నమెంట్ ఏంటి, బంబారం అండ్ దుపల్పెట్టి అంటే వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. నిజాం గవర్నమెంట్ దేనికి, ఇప్పుడు బఫెలోస్ ఉంటాయి కదా, సో ఆ బఫెలోస్ ఏమైనా గ్రేజ్ చేశాయనుకోండి, అంటే బఫెలోస్ గ్రాస్ గడ్డి మేయడానికి వెళ్తాయి కదా, ఆ గడ్డి మేయడం మీద కూడా ట్యాక్స్ వేసేవాళ్ళు. ఇంకా కుక్ చేసుకోవడానికి వీళ్ళు ఫైర్ వుడ్ యూజ్ చేసుకుంటే, కట్టెలు యూజ్ చేసుకుంటే దాని మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. సో ఆదివాసీస్ చాలా ఈయన ఒక మెసేజ్ ఇచ్చాడు, ఏంటి, జల్ జంగల్ జమీన్. వాటర్, జల్ అంటే ఏంటి వాటర్, జంగల్ అంటే ఏంటి ఫారెస్ట్, జమీన్ అంటే వాటర్. సో ఇతను ఒక మెసేజ్ ఇవ్వడం, ఈ మెసేజ్ వల్ల మీకు క్వశ్చన్ రావచ్చు, ఏం మెసేజ్ ఇచ్చాడు, కొమరం భీం గురించి రాయండి, ఇంకా అల్లూరి సీతారామరాజు గురించి రాయండి అని. ఓకే, సో ఇలా ఎందుకే ఈ క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ స్లోగన్ వాజ్ గివెన్ బై ద భీమ్ ఈ స్లోగన్ ఇచ్చారు. సో ఈ స్లోగన్తో వీళ్ళందరూ ట్రైబల్ పీపుల్ దే గాట్ రియల్లీ ఇన్స్పైర్డ్. తర్వాత ఏమైంది, ట్రైబల్ ఫ్రీడమ్ రైట్స్ కోసం ఆయన ఈ టాక్సెస్ని అపోజ్ చేస్తూ ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. నియర్లీ 12 villages నియర్ ఎర్లియర్ ఆదిలాబాద్ వాజ్ రెడీ. 12 villages పీపుల్స్ ఏంటి స్టార్ట్ చేశారు ఫైట్ చేయడం వాళ్ళ ల్యాండ్ కోసం. భీమ్ ఏంటి, ఒక గొరిల్లా ఆర్మీ అనేది గోండు అండ్ కోయా ట్రైబ్స్ అందరూ కలిసి, ఆ మెన్తో కలిసి ఒక గొరిల్లా ఆర్మీ స్టార్ట్ చేశారు. అతను ట్రైబల్ పీపుల్కి వెపన్స్తో ఎలా ఫైట్ చేయాలి అనేది చేశారు. జోడ్ ఘాట్ దగ్గర వీళ్ళు ఏం చేశారు, గొరిల్లా బ్యాటిల్, జోడ్ ఘాట్ దగ్గర ఈ గొరిల్లా బ్యాటిల్ అనేది స్టార్ట్ చేశారు. ఈ బ్యాటిల్తో నిజాం ఏంటి ఆదివాసీస్ మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. లాస్ట్లో ఏమంది, ఒకరోజు కొమరం భీమ్ డైడ్ ఇన్ ద బ్యాటిల్, నిజామ్స్ ఆర్మీకి అగేనెస్ట్గా చేసిన బ్యాటిల్లో కొమరం భీమ్ డైడ్ ఇక్కడ జోడ్ఘట్ ఫారెస్ట్లో ఈ డైడ్. ఆఫ్టర్ తన డెత్ తర్వాత నిజాం అపాయింటెడ్ హేమండ్రోప్ టు డూ సమ్ రీసెర్చ్. ఈ ట్రైబల్ పీపుల్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైబల్ పీపుల్ లైఫ్ మీద రీసెర్చ్ చేయాలి అని హేమండ్రోప్ని అపాయింట్ చేసుకున్నాడు నిజాం. సో దట్స్ ఇట్ గైస్, మీకు అదంతా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ. సో ఆల్ ది బెస్ట్ గైస్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ ఫర్ everything. So that's it. This is your master teacher Sumya Sheikh signing off. Bye bye.